Thank you. It's a pleasure to be with you and to worship with you today. And not just a great pleasure, a privilege. It's a great experience to be with you and to worship with you today. We're going to have a word of prayer before we begin. ఈ రోజున మీతో కలిసి దేవుని ఆరాధించడం గొప్ప ధన్యతగా నేను భావిస్తూ ఉన్నాను. ప్రార్థనతో వాక్య ధ్యానాన్ని మనం ఆరంభించుకుందాం. Almighty God, we do thank you for this hour. సర్వశక్తిగల దేవా, ఈ గడియను బట్టి We నీకు adore ఘనతను you, చెల్లిస్తున్నాం. we worship you, we exalt you. We thank you because you are a great and mighty God, and you are going to bless your people today. ఈ రోజున జరుగుతున్న ఆరాధన పరిచర్యలో అత్యంత గొప్ప దేవునిగా మీరు ఉండి ఈ ప్రజలను మీరు ఆరాధించబోతున్నందుకు, ఆశీర్వదించబోతున్నందుకే మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. Thank you for Jesus, Emmanuel, Savior, Redeemer that you have given to us. మీరు మాకు అనుగ్రహించి ఉన్న రక్షణ. And we pray that what he did for us on the cross of Calvary will be the experience of every one of us. కలువరి సిలువలో మాలో ప్రతి ఒక్కరు అనుభూతి చెందడం కోసమై మీరు జరిగించిన రక్షణ కార్యమును బట్టి మీకు వందనములు చెల్లించుచు ఉన్నాం. Thank you, Lord. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థన చేయుచు ఉన్నాము తండ్రి. Thank you very much. You can sit down. దయచేసి మీరందరూ కూర్చోవచ్చండి. మీ అందరికీ ధన్యవాదాలు Today I want to తెలియజేస్తున్నాను. examine the scriptures with you on the great transformation, the great transaction between God and man. Transaction is when you have something to buy and you pay the price and you buy it, you've made a transaction. The Lord Jesus Christ came to this world because the Father sent him to make this great transaction. తండ్రి అయిన దేవుడు ప్రభుల సంబంధించి Christ died for us. He was born like no other man, conceived of a virgin, born of a virgin, and then he lived a righteous, perfect, sinless, and spotless life. పాపరహితమైన ముడత మచ్చ కళంకం లేని ఆధ్యాత్మిక జీవితాన్ని కలిగిన వారిగా శరీరాకారంతో యేసు ఈ లోకములో జననం జరిగించబడ్డానికి ఆయన కన్య మరియ గర్భమున ఈ లోకమున జన్మించారు. He gave great teaching and brought out the life that we ought to live as the people of God. మనము దేవుని ప్రజలుగా జీవించే నిమిత్తమై ఆయన అత్యున్నతమైన గొప్ప ఉపదేశములను ప్రజల కొరకై పలికి ఉన్నాడు, లేక అందించి ఉన్నాడు. At the end of a perfect life, he went to the cross and died for us. అంతలా పరిపూర్ణమైన జీవితాన్ని లోపరహితంగా ఆయన జీవించిన తరువాత మానవాళి కొరకై ప్రాణం సమర్పించడానికి సిలువకు వెళ్ళి ఉన్నారు. And it's on the cross we have these great words that Jesus spoke when he finished the enterprise, when he finished the transaction. He said, "It is finished." ఆయన ఇంత గొప్ప వ్యాపార లావాదేవీ వంటి రక్షణ కార్యాన్ని జరిగించిన తరువాత ఆ కార్యాన్ని ముగించి ఇది సమాప్తమైనది అని ఆయన సెలవిచ్చి ఉన్నాడు. Those three words confirm and affirm the transaction that he made for us. మానవాళి కోసం ఆయన జరిగించి ఉన్న ఈ యొక్క లావాదేవీని నిర్ధారించడం కోసం ఆయన సమాప్తమైనది అనే మాటతో కార్యాన్ని సంపూర్తి చేశారు. When he said it is finished, it meant it is done. ఆయన ఇది సమాప్తమైనది అని చెప్పాడంటే ఆ కార్యం జరిగించబడ్డం సంపూర్తి అయినది అన్నమాట. Father, you sent me to bring the people back to you. It is finished. It is done. తండ్రి, నీ ప్రజలను తిరిగి మరలా నీ చెంతకు తీసుకురావడానికి నన్ను ఈ లోకానికి పంపించి ఉన్నావు. ఆ కార్యాన్ని నేను పరిపూర్ణం చేసి ఉన్నాను, ముగించి ఉన్నాను. You sent me to atone for the sin of the whole world. It is finished.
it is done. సర్వలోకం యొక్క మానవాళికి సంబంధించిన రక్షణ కార్యాన్ని సంపూర్తి చేయడానికి నీవు పంపించి ఉన్నావు. ఇది సమాప్తమైనది లేక పరిపూర్ణమైనది. I came to pay the price for the sin of humanity, of that generation, and of every generation. It is finished. It is done. ఆ తరము కోసం మాత్రమే కాకుండా ప్రతి తరమునకు సంబంధించిన సర్వలోక సకల మానవాళి పాపాల పరిహారి కోసం నన్ను పంపించి ఉన్నావు గనుక ఆ కార్యము నేను సంపూర్తి చేసి ఉన్నాను, ముగించి ఉన్నాను. The great transaction that brings us out of where we were to where God wants us to be. The great transaction between God and man. మనం ఏ స్థలమందు నిలిచి ఉన్నామో, ఏ స్థలమందు మనము నిలిచి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడో అట్టి గొప్ప స్థానానికి మానవుడు చేర్చబడ్డానికి దేవునికిని మానవునికి మధ్య ఉండి ఉన్న ఆ యొక్క ఆధ్యాత్మిక లావాదేవీని ఈ కార్యం ద్వారా ఆయన పరిపూర్ణం చేశారు. That's why the great songwriter captured it. Oh, happy day. And he said, a great transaction, the great transaction is done. I am the Lord's and he is mine. అందుచేతనే అత్యంత గొప్ప కార్యాన్ని జరిగించిన దేవుడు మన జీవితాల్లో జరిగించిన కార్యాన్ని బట్టి అది చాలా గొప్ప ఆనందకరమైన రోజుగా ఉంటుంది. ఎందుకనగా ఆయన పాపములను కడిగివేసి ఉన్నారు, నన్ను ఆయన చూస్తున్నారు, నా ప్రార్థన ఆయన ఆలకిస్తూ ఉన్నారు. It is that great transaction we acknowledge today. ఈ రోజున ఆయన చేసిన గొప్ప లావాదేవీ వంటి కార్యాన్ని మనము కొనియాడుతూ ఉన్నాం. That great transaction we believe today. ఈ రోజున ఆయన జరిగించిన ఆ యొక్క లావాదేవీని మనము విశ్వసిస్తూ ఉన్నాం. That great transaction we celebrate today. ఈ రోజున ఆయన జరిగించిన కార్యాన్ని మనము వేడుకగా జరుపుకొనుచూ ఉన్నాం. It's the transaction of Jesus Christ, the sacrifice of Jesus on the cross of Calvary that brings us to God, and now we're children of God. యేసుక్రీస్తు ప్రభువుల వారు జరిగించి ఉన్న అద్భుతమైన పాప రక్షణ లేక విమోచన కార్యం అనేది మనల్ని దేవుని బిడ్డలుగా చేస్తోంది, భారాన్ని తొలగిస్తోంది, ఆయనకు చేరువ చేస్తోంది. As we talk about the great transaction, ఈ గొప్ప లావాదేవీ గురించి మనము we మాట్లాడుకుంటున్నప్పుడు think of the result and the consequence of that great transaction. ఆ గొప్ప లావాదేవీకి సంబంధించిన ప్రతిఫలాన్ని తత్ఫలితంగా మనకు సంభవించిన మేళ్లను మనము చూడగలుగుతాం. So I'm going to talk on 1, 2, 3. Three things. కనుక నేను 3 సంగతులు మీతో ముచ్చటించాలని కోరుతూ ఉన్నాను. Number 1 is the transaction. Number 1 is the transaction. మొట్టమొదటి కార్యం ఆయన జరిగించి ఉన్న ఆ యొక్క లావాదేవీ. Number 2 is the transformation. రెండవదిగా ఆయన జరిగించి ఉన్న రూపాంతరపు కార్యం. Number 3 is the translation. మూడవదిగా ఆయన మనల్ని ఏ స్థానము నుంచి ఏ స్థానానికి బదిలీ చేశారో దాన్ని ధ్యానం చేయనయున్నాం. Without the transaction, all those other things will not happen. ఈ యొక్క లావాదేవీ గనక జరగకపోయినట్లయితే ఇక్కడ చెప్పుకుంటున్న ఏ కార్యము జరగడానికి అవకాశం లేదు. Look at them one by one. ఇప్పుడు ఈ అంశాలను ఒక దాని The వెంబడి ఒకటి great మనం చూద్దాం. transaction through the gospel of Christ. క్రీస్తు అనబడిన వాని యొక్క సువార్తమానము ద్వారా ఆయన మన కోసం జరిగించున్న గొప్ప లావాదేవీ. We're familiar with the gospel, సువార్త అంటే మనకు బాగా పరిచయం. the glad tidings and the good news. సువర్తమానము మహా గొప్ప యువులకు సంబంధించిన వార్త అది. And when we look at Matthew, Mark, Luke and John, we reach the gospel. మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ లేఖనాల్లో మనం చదివినప్పుడు సువర్తమానమును మనం చదువుతూ ఉన్నాం. Those gospels tell us the whole story, the full story that leads to the final transaction. ఈ యొక్క సువర్తమానానికి సంబంధించిన లేఖన భాగములన్నీ కూడా ఆయన జరిగించి ఉన్న ఆధ్యాత్మిక లావాదేవీకి సంబంధించిన చివరి ఘట్టం వరకు మనకు వివరంగా తెలియచేస్తున్నాయి. And it is that gospel that brings us the final thing, atonement that Christ did, the great transaction through the gospel of Christ. ఆ యొక్క సువర్తమానమే యేసుక్రీస్తు ప్రభువుల వారు జరిగించి ఉన్న లావాదేవీ ద్వారా సర్వలోక సకల మానవాళి పాపమును కోసమై జరిగించిన పరిహార కార్యాన్ని మనకు తెలియచేస్తోంది. Christ is Messiah. క్రీస్తు మన కొరకు రానయ్యున్నవానిగా Christ ఉన్నాడు. is mediator. క్రీస్తు మన కోసం మధ్యవర్తిగా And ఉన్నాడు. we can talk about
the great transaction through the gospel of the mediator. మధ్యవర్తి అయి ఉన్న క్రీస్తు ద్వారా జరిగించబడి ఉన్న సువర్తమానానికి సంబంధించిన ఈ యొక్క ట్రాన్సాక్షన్ లావాదేవీ గురించి మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. The second point is the gracious transformation through the grace that he gives to us for all men. రెండవదిగా సర్వలోక సకల మానవాళికి ఆయన జరిగించి ఉన్న రూపాంతరపరచు ప్రక్రియ కృప ద్వారా ఏలాగున గొప్పగా సంక్రమించినదో మాట్లాడబోతున్నాం. Grace turns us around. ఈ యొక్క కృప మనలను ఆ రీతిగా మార్పు Grace చెందిస్తోంది. puts something in us we couldn't have any other way. ఈ యొక్క కృప ఏ ఇతర రీతిగా కూడా మనము పొందలేని దానిని మనము కలిగి ఉండగలిగేలా చేస్తోంది. And the grace of God is something that works within us, transformation. దేవుని యొక్క కృపయే మన జీవితాల్లో రూపాంతరపరచు ప్రక్రియకు సంబంధించిన కార్యాన్ని సమగ్రంగా జరిగిస్తోంది. It's a gracious transformation. కనుక అది కృపాసహితమైన It's a రూపాంతరత, wonderful transformation. అద్భుతమైన రూపాంతరత. And it is a lively, present, working transformation. ఇది మానవ జీవితాలలో యాదృచ్ఛికంగా మాత్రమే కాకుండా సజీవ సాక్ష్యంగా జరిగించబడుతూ ఉన్న ప్రక్రియగా ఉన్న రూపాంతరత. The gracious transformation we have available for every man. ఈ కృపా సహితమైన రూపాంతరత ప్రతి మానవునికి అందుబాటులో ఉండి ఉన్నది. And then at the end of life, ఇంకను అది మనకు వర్తింప చేయబడుతోంది. there is something in the word of God that is called translation. దేవుని యొక్క వాక్యం ద్వారా, దేవుని వాక్య కృపా కిరణాల ద్వారా మనమున్న స్థానము నుంచి మరి యొక్క మహిమవంతమైన స్థానానికి బదిలీ చేయబడుతూ ఉన్నాం. When the dead in Christ shall rise, and we which are alive will be taken up together and will be with the Lord forever and ever. Translation. అప్పుడు మృతులు ప్రభువునందు పునరుద్ధానమందు లేచి ఉన్నప్పుడు వారితో కూడా మనము మహిమవంతమైన దేహాలు కలిగిన వారముగా మనమున్న స్థానము నుంచి మహిమవంతమైన స్థానమునకు బదిలీ చేయబడుదుం. It's a glorious translation. ఇది మహిమవంతమైన స్థాన మార్పిడి జరిగే ప్రక్రియ. Because it transfers us from earth to glory. ఎందుకనగా ఇది మనలను భూమి మీద నుండి మహిమవంతమైన స్థానానికి బదిలీ చేస్తోంది. It takes us away from this earth of suffering and it takes us to the heaven of glory. ఇది మనము బాధలు కలిగి ఉన్న ఈ స్థలములో నుంచి మహిమవంతమైన దేవుని యొక్క స్థానానికి మనలను బదిలీ చేస్తోంది. That's the hope of the believer, that's the hope of the church. ఇదే విశ్వాసికి ఉన్న లేకపోతే నమ్మకం, లేకపోతే సంఘానికి కలిగి ఉన్న నమ్మకం ఇదే. That we will see the Lord and be with the Lord forever and ever. మనము ప్రభువును చూడనయ్యున్నాము, నిరంతరమునకు ఆయనతోనే జీవించనయ్యున్నాము. Let's look at them one by one. ఇప్పుడు ఈ అంశాలను ఒకదాని వెంబడి ఒకటి మనం Number చూస్తూ ఉన్నాం. one is the real foundation. Number one is the real source of every other thing in our lives. ఇందులో మొట్టమొదటిది మన జీవితానికి సంబంధించిన సకల కార్యాలకు నిజమైన మూల వనరు, నిజమైన పునాది వంటిది. The great transaction that Christ made through the gospel. ఈ యొక్క సువర్తమానము ద్వారా క్రీస్తు జరిగించి ఉన్న ఒక ఆధ్యాత్మిక లావాదేవీ. If I ask you a simple question, నేను గనక ఒక సామాన్యమైన ప్రశ్న మిమ్మల్ని అడిగాను అనుకోండి. what made the children of Israel the people of God? ఇజ్రాయేలు ప్రజలైన వారిని దేవుని ప్రజలుగా చేసి ఉన్న కార్యం ఏమిటి? When God said, let my people go. ఎందుకంటే దేవుడి మాట అన్నాడు కదా, నా ప్రజలను పోనివ్వండి, That they may serve me. తద్వారా వారు నన్ను సేవించులాగున. They have to go out first, out of slavery, before they can serve him. నన్ను సేవించే నిమిత్తమై మొదటిగా వారు దాస్యపు బంధకాల్లో నుంచి బయటకు వెళ్ళాలి. What made the children of Israel children of God that they could serve him? ఇజ్రాయేలు ప్రజలైన వారిని దేవుని ప్రజలుగా, దేవుడు వారి ద్వారా సేవను కోరుకునే వారిగా చేసినది ఏమిటి?
Some people say the 10 commandments. కొంతమంది ఏమంటారంటే 10 ఆజ్ఞల వలన అలాగున జరిగింది అంటూ He ఉంటారు. gave them those commandments. ఆ ఆజ్ఞలు ఆయన వారికి ఇచ్చారు. And there are people that print out the 10 commandments. ఆ విధంగా 10 ఆజ్ఞలు గొప్పగా ఉన్నాయి, వాటిని వారు అనుసరించే ప్రయత్నం చేశారు. They read, they study, they try to obey. వారు వాటిని విధేయులుగా అనుసరించడం కోసం చదివారు లేక అధ్యయనం కూడా చేశారు. And you ask them, why have you pasted the 10 commandments on the wall? They say, I want to be a real child of God. అలాగున 10 ఆజ్ఞలు కలిగి ఉండి వారి గదుల్లో గాని ఇంట్లో గాని అంటించుకుని వేలాడదీసుకుని ఉన్నవారిని ఎందుకలా కలిగి ఉన్నారని అడిగితే, నేను నిజముగా దేవుని బిడ్డగా ఉండగోరుతున్నాను, అందుకే వాటిని పాటించడం కోసం అలాగున కలిగి ఉన్నాను అని చెప్తూ ఉంటారు. The 10 commandments was written Exodus chapter 20. The real transaction is Exodus chapter 12. It's the transaction of Exodus chapter 12. The transaction of slay the lamb, apply the blood on the lintels of your houses, and when I see the blood, I will pass over you. That was when the transaction was made. వాస్తవానికి ఈ యొక్క 10 ఆజ్ఞలు కూడా నిర్గమకాండం 20 అధ్యాయంలో వ్రాయబడ్డాయి. కానీ నిజముగా మనం గమనించినట్లయితే ఇజ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలు కావడానికి, వారు ఆ విధంగా బంధకాల్లో నుంచి విడిపించబడడానికి జరిగిన కార్యమంతయు కూడా నిర్గమకాండం 12 అధ్యాయంలో జరిగింది. ఎలాగున జరిగింది అంటే, గొర్రెల పిల్లను వధించాలి, ద్వారపు నిలువకములకు అడ్డానికి పైన దాన్ని వ్రాయాలి, తద్వారా సంహారకుడు దాటి వెళ్ళాలి, తద్వారా వారు దేవుని ప్రజలుగా ఆ విధంగా ఆపద నుంచి రక్షించబడాలి. After the transaction in Exodus chapter 12, the 10 commandments in Exodus chapter 20 was the transformation of their lives. This is how to live, because you've come alive through the sacrifice, through the transaction. కనుక నిర్గమకాండం 12 అధ్యాయములో జరిగించబడి ఉన్న లావాదేవి, ఆధ్యాత్మికంగా జరిగించబడి ఉన్న ప్రక్రియను బట్టి మీరు నా బిడ్డలయ్యారు గనక ఆ విధమైన లావాదేవి ద్వారా మీరు నా బిడ్డలుగా రూపాంతర పరచబడి నిమిత్తం ఈ విధంగా జీవించాలనే నియామక విలువలను నిర్గమకాండం 20 అధ్యాయములో ఆజ్ఞల రూపం ద్వారా ఆయన తెలియజేశారు. We come to the New Testament. ఇప్పుడు మనం క్రొత్త నిబంధనలోకి And we వచ్చేద్దాం. have the message, the manifesto of Christ. Matthew 5, 6 and 7. అక్కడ మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు తన రూపాంతరపరిచిన వ్యక్తుల జీవితాలు ఏ విధంగా ఆధ్యాత్మికంగా జీవించాలో దానికి సంబంధించిన క్రమాన్ని నేర్పించారు. I see somebody studying Matthew 5, 6 and 7. ఎవరైనా మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు ఎక్కువగా చదివినట్లయితే, And I say, my friend, why are you concentrating on this? He says, I want to be a child of God. అలాగున అధ్యయనం చేస్తున్న వారిని, స్నేహితుడా ఎందుకు అలా చేస్తున్నావు అంటే, నేను దేవునికి బిడ్డగా ఉండగోరుతున్నాను కనుక వీటిని ఆచరిస్తున్నాను, పాటిస్తున్నాను అన్నట్టుగా వారు చెప్పడానికి వీలుంటుంది. What makes us a child of God? మనలను దేవుని బిడ్డలుగా చేయించు ఉన్న కార్యం ఏమిటి? By grace are you saved through faith, and this is not of you. It is the gift of God. It's not Matthew 5, 6 and 7 that makes you a child of God. Matthew 5, 6 and 7 is the life that is transformed. The transformation after the transaction. కనుక మన జీవితాల్లో మనము దేవుని బిడ్డలుగా జీవించడానికి మనకు సహకరించేది మత్తయి సువార్తలో ఉన్న 5, 6, 7 కాదు. అవి దేవుడు జరిగించిన లావాదేవీ కార్యాన్ని బట్టి మనకు రూపాంతరత అనుగ్రహించబడింది. మనము దేవుని బిడ్డలుగా జీవించబడ్డానికి, మార్పు చెందించబడ్డానికి ఏకైక కారణం ఆయన జరిగించిన త్యాగము మాత్రమే. What makes you a child of God? మిమ్మల్ని దేవుని బిడ్డగా చేస్తున్న కార్యం ఏమిటి? Thou shalt believe in thine heart that Jesus died at the transaction and rose again. He says, thou shalt be saved. You believe in your heart, you confess that Jesus Christ by that sacrifice is your Lord. The transaction that makes you a child of God. యేసుక్రీస్తు ప్రభువుల వారి లోకానికి వచ్చారని, మీ పాపముల కోసమై పరిహారంగా ఆయన సిలువలో ప్రాణం పెట్టారని, తద్వారా ఆయనను మీ యొక్క రక్షకునిగా ప్రభువుగా అంగీకరిస్తే ఆయన మీ జీవితాల్లో మిమ్మల్ని తన కుమారులుగా కుమార్తెలుగా చేసుకుంటారని విశ్వాసం ఉంచి ఆ యొక్క లావాదేవీని అంగీకరించినప్పుడు అట్టి రూపాంతరపు ప్రక్రియను మనం పొందగలుగుతూ ఉన్నాం.
What's the gospel? సువార్త అంటే ఏమిటి? The gospel is, what we read in the gospels. సువార్త అనగానే సువర్తమాన పత్రికలలో వ్రాయబడిన వాటిని చదవడం మాత్రమే కాదు. The real power of the gospel is that sacrifice of Christ on the cross of Calvary. సువార్త యొక్క నిజమైన శక్తి యేసుక్రీస్తు ప్రభువుల వారు కలువరి శిలువలో చేసిన త్యాగం మీద ఆధారపడి ఉంటుంది. Let's put it this way. మనము ఈ రీతిగా చెప్పుకుందాం. The gospel, సువార్త, grace of Christ. సువార్త అనే పదంలో ఇంగ్లీష్ లో మొదట జీ ఉంటుంది. ఇది క్రీస్తు యొక్క కృపకు సాదృశ్యం. The obedience of Christ. రెండవ అక్షరం ఓ కనబడుతుంది. ఇది క్రీస్తు యొక్క విధేయత. S is the sacrifice of Christ. ఆ తర్వాత మూడవ అక్షరం ఎస్ కనబడుతుంది. ఇది క్రీస్తు యొక్క బలి అర్పణ లేక త్యాగం. P is the propitiation of Christ. ఆ తర్వాత పి అనే అక్షరం కనబడుతుంది. ఇది క్రీస్తు మన పాపముల కొరకై శాంతికరమై ఉన్నాడు అనే దానికి సాదృశ్యం. is the exaltation of Christ. ఆ తర్వాత ఈ అనే అక్షరం కనబడుతుంది. ఇది క్రీస్తు యొక్క హెచ్చించబడిన వినాదానికి సాదృశ్యం. And L is the life of Christ. ఆ తర్వాత చివరి అక్షరం ఎల్ కనబడుతుంది. ఇది క్రీస్తు యొక్క జీవితం. And the story of the Gospels, you'll find the emphasis on the grace, the obedience, the sacrifice, the propitiation, the emancipation, the exaltation, and the life of Christ. All together, what makes the transaction. I believe all that about Christ. I become a child of God. కనుక నేను దేవుని బిడ్డగా మార్చబడ్డానికి యేసుక్రీస్తు ప్రభువుల వారు రూపాంతరపరచు ప్రక్రియ కోసమై చేసి ఉన్న లావాదేవీ ఏమిటి అనగా సువార్తలో ఉన్న కృపను, సువార్తలో ఉన్న విధేయతను, సువార్తలో ఉన్న త్యాగమును, సువార్తలో ఉన్న పాపములకు శాంతికరమైన విధానాన్ని, సువార్తలో ఉన్న హెచ్చింపును, సువార్తలో ఉన్న క్రీస్తు యొక్క జీవితాన్ని మనకు అనుగ్రహించడం ద్వారా ఆయన ఈ రీతిగా కార్యాన్ని సంపూర్తి చేసి ఉన్నాడు. We don't get saved by reading the story in Matthew or the story in Mark or the story in Luke or the story in John. We get saved as we believe the grace of Christ. మత్తయి సువార్తలో గాని, మార్కులో గాని, లూకాలో గాని, యోహానులో గాని మనం చదువుకున్న క్రీస్తు యొక్క జీవితం ద్వారా మనము మార్పు నొంది ఆ రీతిగా ఆయన చేసి ఉన్న కార్యమును బట్టి రక్షించబడుతున్నాం. Look at that. G. That's grace. The grace of Christ. గమనించండి, ఇందులో మొదటి మాటగా క్రీస్తు యొక్క కృప. We're told in Romans chapter 1 verse 16. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనాన్ని మనం చూడగలిగితే it says, for I am not ashamed of the gospel of Christ. అక్కడ వ్రాయబడిన మాట, నేను క్రీస్తు సువార్త నిమిత్తమై సిగ్గుపడువాడను కాను. The gospel of Christ. క్రీస్తు యొక్క సువార్త. Because for it is the power of God unto salvation. ఎందుకనగా ఇది రక్షణ పొందడానికి సంబంధించిన వారికి దేవుని యొక్క శక్తి అయ్యున్నది. Grace is what brings the power of God into my life. ఈ యొక్క కృపయే దేవునిని నా యొక్క జీవితంలోనికి తీసుకువచ్చింది. Grace is what brings the power of salvation, the power of what Jesus did on the cross of Calvary into your life. Believe that, believe the transaction, and you are a child of God. ఈ యొక్క కృపయే దేవునిని నా జీవితంలోకి తీసుకుని వచ్చింది. దేవుని శక్తిని నా జీవితంలోకి తీసుకువచ్చింది. నన్ను రూపాంతరపరిచే దేవుని యొక్క లావాదేవీ మీద నేను విశ్వాసం ఉంచి దేవుని బిడ్డగా మార్చబడ్డానికి అట్టి కార్యమును నాలో జరిగించింది. In verse 17, it tells us that this is the righteousness, therein the righteousness of God from faith to faith. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన యందలి కృపను బట్టి మనము మహిమ నుండి మహిమలోకి లేక విశ్వాసము నుండి విశ్వాసములోనికి కొనసాగుతూ ఉన్నాము. ఆ విధంగా మనం నీతిమంతులుగా విశ్వాసమును బట్టి తీర్చబడుతున్నామని వ్రాయబడింది. Grace and faith. కృప అలాగే విశ్వాసం. By grace are you saved through faith. కృప ద్వారా విశ్వాసము చేత మనము రక్షించబడి ఉన్నాం.
Faith in what? దేని యందలి విశ్వాసం? Faith in the finished work at Calvary. కలువరి శిలువలో ఆయన జరిగించి సంపూర్తి చేసి ఉన్న కార్యమునందలి విశ్వాసం. The gospel without grace does not save. ఇక్కడ కృపలేని సువార్త ఏదియు కూడా మానవాళిని రక్షించలేదు. I am trying my best. Without grace, trying my best does not save. కృప లేకుండా నేనెంత ప్రయత్నం చేసినా సరే రక్షణ పొందలేను. G for grace. జీ అనే మాట కృపకు And O సాదృశ్యం. for obedience. తరువాత ఉన్న పదం ఓ, దానికి ఉన్న సాదృశ్య పదం విధేయత. Obedience of Christ. క్రీస్తు యొక్క The విధేయత. obedience of the Messiah, the obedience of the mediator, not the obedience, the imperfect obedience of man that does not save, the obedience of Christ. లోపముతో ఉండి ఉన్న మానవుని యొక్క విధేయత కాదు, కానీ సర్వలోకానికి రక్షకుడైన మెస్సయ్య అయిన క్రీస్తు చూపిన విధేయత, క్రీస్తు యొక్క విధేయత ద్వారా మనము రక్షించబడుతూ ఉన్నాం. Look at Hebrews chapter 7 verse 25. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూద్దామా. It says, therefore, he, Christ, is able to save to the uttermost. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరం జీవిస్తున్నాడు, రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు. Able to save. ఆయన రక్షించగోరుతున్నాడు. And he is, it is ability, the authority to save us because he was obedient to God the Father. సర్వశక్తిగల తండ్రి అయిన దేవునికి ఆయన విధేయుడయ్యాడు గనుక నశించుచున్న దానిని రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. His obedience erased our disobedience. ఆయన యొక్క విధేయత మన యొక్క అవిధేయత అంతటిని కూడా His కొట్టివేసి ఉన్నది. obedience replaced our disobedience. మన అవిధేయతను ఆయన అవిధేయత తొలగించి వేసింది. All have sinned and come short of the glory of God. మనుషులందరూ పాపము చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు. Literally, all have disobeyed God. అక్షరాల ప్రతి ఒక్కరు కూడా దేవునికి But the అవిధేయులయ్యారు. obedience of Christ క్రీస్తు యొక్క విధేయత ద్వారా is what now has given us the possibility of being a child of God. క్రీస్తు యొక్క విధేయత ద్వారా ఇప్పుడు మనకు దేవుని బిడ్డలుగా మార్చబడ్డానికి సాధ్యమయ్యే అవకాశం కల్పించబడింది. We're looking at S. ఇప్పుడు మనం తదుపరి అక్షరం ఎస్ అనే అక్షరం చూస్తున్నాం. The sacrifice of Christ. ఎస్ అనే అక్షరం క్రీస్తు యొక్క బలి అర్పణ త్యాగం గురించి సాదృశ్యంగా మాట్లాడుతోంది. Many people take the salvation away from what Christ had done. They say, I am a sincere person. చాలా మంది ఏమనుకుంటారంటే, నేను చాలా యథార్థవంతమైన వ్యక్తిని, ఇందును బట్టి రక్షించబడతాను అనుకుంటారు, కానీ క్రీస్తు యొక్క త్యాగమును బట్టి బలి అర్పణను బట్టి అని అనుకోవడం లేదు. My sincerity does not bring salvation to me. నా యొక్క యథార్థత నాకు రక్షణను తీసుకొని రాలేదు. I'm a simple-hearted person. నేను పాపగ్రస్తమైన హృదయమును కలిగి ఉన్న వ్యక్తిగా ఉన్నాను. My simplicity does not bring salvation to me. నా యొక్క సాధారణ జీవిత సామాన్య విధానం నాకు రక్షణ తీసుకురాలేదు. It is the obedience of Christ that brings salvation to every one of us. క్రీస్తు యొక్క విధేయత మాత్రమే మనలో ప్రతి ఒక్కొక్కరికి కూడా రక్షణ కార్యమును తీసుకొస్తుంది. దేవునికి స్తోత్రములు చెల్లించుదాం. That's why it tells us in 1 Corinthians chapter 5 verse 7. మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనములో ఈ సత్యం ఈ రీతిగా చెప్పబడుతూ ఉంది. It says, purge out therefore the old leaven, that she may be unleavened, a new lamb. తద్వారా పాతదైన ఆ యొక్క పులిసిన పిండి తీసివేయబడడం ద్వారా As ye are all unleavened. తద్వారా మనమందరము కూడా పులిపిండి లేని వారివిగా క్రొత్త వారిమిగా చేయబడుతున్నాం. Listen to the last line now. For even Christ, our Passover, is sacrificed for us. మొదటి కొరింథీ 5:7 ఆఖరి మాట మనం గమనించినట్లయితే, క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను అనే మాట వ్రాయబడి ఉంటుంది. Christ, our Passover,
a sacrifice for us. క్రీస్తు అనబడిన పస్కా పశువు మన కోసం బలి అర్పణగా వించబడ్డాడు. That brings us to what God had said. When I see the blood, I will pass over you. దేవుడు దానిని చూచి ఆ ద్వార బంధముల మీద ఉన్న రక్తమును చూచి సంహారకుడుగా ఉండి ఉన్నవాడు దాటిపోతాడు అని తెలియచేశాడు. That the source for salvation. కనుక అది మన రక్షణకు మూల వనరుగా ఉంది. Reason for our salvation. అది మన రక్షణ స్వీకరించడానికి కారణంగా ఉంది. And that is the power, the open gate to our salvation. When I see the blood, I will pass over you. నేను ఆ యొక్క రక్తాన్ని చూచినప్పుడు సంహరించకుండా దాటి వెళ్ళిపోతానని చెప్పాడు కదా. ఆ యొక్క బలియాగమే రక్షణకు సాదృశ్యంగా మూల వనరుగా ఉన్నది. Now in the new covenant, it's not the blood of an animal, it's the blood of the Lamb, the blood of Jesus Christ. For Christ, our Passover is sacrifice for us, for all men, for humanity. ఇప్పుడు క్రొత్త నిబంధనలో జంతువుల లేక పశువుల రక్తం కాదు గాని సర్వలోక సకల మానవాళి కోసం నిబంధన రక్తమును చిందించి ఉన్న యేసు క్రీస్తు ప్రభుల వారి త్యాగమును బట్టి మనము రక్షించబడుతూ ఉన్నాం. The P there, the propitiation of Christ. ఆ తదుపరి అక్షరం పి అనే మాట మీకు కనబడుతుంది. ఇది క్రీస్తు మన పాపముల నిమిత్తమై శాంతికరమై ఉన్నాడు. Christ has done. క్రీస్తు చేసి ఉన్న కార్యమును బట్టి The propitiation of Christ. ఆయనే క్రీస్తు మన పాపములకు శాంతికరంగా ఉన్నాడు. In 1 John chapter 2, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయంలో verses 1 and 2. మొదటి 2 వచనాలు మనం గమనించగలిగితే 1 John chapter 2 verse 1. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. My little children, these things write I unto you, that ye sin not. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు రాయిచూ ఉన్నాను. And if any man sin, we have an advocate with the Father, Jesus Christ the righteous. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. Look at verse 2. ఇప్పుడు 2వ వచనాన్ని గమనించండి. And he is the propitiation for our sins. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు అని వ్రాయబడింది. When somebody sins ఎవరైనా ఎప్పుడైనా పాపం and he చేస్తారు had అనుకోండి, said, I'll never do that again. నేను మరలా ఎప్పటికీ ఈ పాపము జరిగించను అని చెప్పారనుకోండి, But in his strength, he cannot avoid doing it. అయితే తన యొక్క స్వంత బలము చేత ఆ లోగున పాపాన్ని పునరావృతం చేయకుండా అతను ఉండలేడు. And he says, I'm disappointed in myself. కనుక అది స్వీయంగా నాకు కొంత నిరుత్సాహాన్ని కలిగిస్తోంది. And I've disappointed God. అలాగనే ఈ యొక్క భావన దేవునికి కూడా నిరాశను కలిగిస్తోంది. What should I do? మరి నేనేం చేయాలి? Some people will lie on hard ground and roll on the hard ground. I say, what are you doing? I'm disappointed in myself. I'm punishing myself. That will not bring salvation. కొన్ని సందర్భాల్లో ప్రజలైన వారైతే కఠినమైన నేల మీద పాదరక్షలు లేకుండా, కొన్ని సందర్భాల్లో ప్రజలైతే కఠినమైన నేల మీద పొర్లు దండాలు అన్నట్టుగా చేస్తూ ఉంటారు. ఇవి రక్షణ కార్యాన్ని మీకు అనుగ్రహించగలవా? Others will look at something they love very much and it says, I'm going to show God I am so sorry of this disappointment. I will not take this, I'll not take this for some time, just to show God that I can buy my salvation back from God. That will not happen. దయచేసి గమనించండి, ఏదైనా మానవ కార్యాల ద్వారా మనిషి తనను తాను శ్రమ పెట్టుకోవడం ద్వారా దేవుడిని నిరుత్సాహపరిచిన సందర్భాల్లో తిరిగి మరలా దేవుని యొద్ద నుంచి తన సొంత కార్యముల ద్వారా రక్షణ భాగ్యాన్ని తిరిగి తీసుకొనజాలడు. It's not what you do, it's what he has done. It is finished, it is done. He is the propitiation for our sins. అది నీవు చేసి ఉన్న కార్యాన్ని బట్టి కాదు గాని ఆయన శిలువలో సంపూర్తి చేసి సమాప్తమైనదని సెలవిచ్చిన కార్యమును బట్టి సర్వలోక సకల మానవాళి పాపములకు ఆయనయే శాంతికరమై ఉన్నాడు. And it says not ours, not for ours only, but for the sins
of the whole world. అక్కడ వ్రాయబడుతున్న మాట ఇది కేవలం మన కొరకు మాత్రమే కాదు గాని సర్వలోక సకలం మానవాళి కొరకు. It is this gospel of Christ that brings us to the result and to the privilege of the transaction with God. ఈ యొక్క సువర్తమానమే సర్వలోకములోని సకల మానవాళి పాపములను తొలగించడానికి దేవునితో దేవుని యొద్ద ఆధ్యాత్మిక లావాదేవీని జరిగించింది. He is the exaltation of Christ. తర్వాత ఈ అనే అక్షరం కనబడుతుంది. ఇది క్రీస్తు యొక్క హెచ్చింపునకు It's సాదృశ్యం. that exaltation of Christ that brings us the emancipation and the freedom, and He gives us everything we need because He has made the final acceptable sacrifice unto God. యేసుక్రీస్తు ప్రభువుల వారు చిట్ట చివరిగా దేవుని చేత అంగీకరించబడదగిన అత్యున్నతమైన బలి అర్పణ త్యాగము చేసి ఉన్నాడు గనుక ఆయన మానవాళి యొక్క సువర్తమానానికి సంబంధించిన హెచ్చింపునకు ఆయన కారకుడై ఉన్నాడు. The exaltation of Christ. క్రీస్తు యొక్క హెచ్చింపు. In Philippians chapter 2, reading from verse 8. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో 8వ వచనం నుంచి మనం చదవడాన్ని ప్రారంభిస్తే, And being found in fashion as a man, He humbled Himself, and as He humbled Himself, He became obedient unto death, even the death of the cross. ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి సిలువ మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకున్నాడు. He became a man so that He can die for us, because if He came as God, yes, He's God, and remained as God, God will not die. ఆయన దేవుడైనప్పటికీ దేవునిగా గనక ఈ లోకానికి వచ్చి ఉంటే మానవాళి పాప పరిహారం కోసమై ఆయన దేవుడు గనుక మరణించజాలడు. But He died for us. అయితే ఆయన ఏం చేశారు? And then He మనందరి rose కోసం మరణించారు. again, తిరిగి మరలా లేచారు. exalted by the Father. తండ్రి అయిన దేవుని ద్వారా హెచ్చింపు పొందారు. That now by the name of Jesus, whosoever will call on the name of the Lord shall be saved. ఇప్పుడు ఎవరైతే అలాగున హెచ్చించబడి ఉన్న యేసు నామమును పిలుస్తారో లేక విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా రక్షించబడుతూ ఉన్నారు. If He died and did not rise, we cannot be saved. ఆయన గనక మృతి నొంది తిరిగి లెగవలేకపోయినట్లయితే ఆయన మనకు రక్షకుడు కాజాలడు. If He died like every other man, remained dead like any other man, buried and remained in that grave, we cannot be saved. He raised Him that we might be justified. ఏ ఇతర మనుషుని వలె ఆయన కూడా మృతి నొంది, ఏ ఇతర మనుషుని వలె ఆయన కూడా భూస్థాపితం చేయబడి, ఏ ఇతర మనుషుని వలె ఆయన కూడా తిరిగి లెగవలేకపోయినట్లయితే ఆయన అనుగ్రహించు పునరుద్ధరణ ప్రక్రియ మనం పొందుకొనగలిగే వారము కామే కాము. That now at the mention of the name of Jesus, every knee shall bow and confess that He is Lord, to the glory of the Father. ఇప్పుడైతే యేసు నామమున ప్రతి మోకాలు వంగుతోంది, మాత్రమే కాకుండా యేసు నామమును ప్రతి వారు కూడా తండ్రి అయిన దేవుని ద్వారా జీవమిచ్చే నామంగా అంగీకరిస్తూ ఉన్నారు. My point is, if we just read the Gospels and we love, we appreciate the life of Christ, and we copy the life of Christ and say, I will make my life like His life. You are the one making it. That doesn't bring salvation. What brings salvation is the grace of Christ. What brings salvation is the obedience of Christ. What brings salvation is the sacrifice of Christ. What brings salvation is the propitiation of Christ. What brings salvation is the exaltation of Christ. And what brings salvation is the new life of Christ that He has transferred into your life. ఇలాగున మానవుడు చేసిన ఏ కార్యము కూడా మానవాళికి సంబంధించిన నిత్య జీవార్థమైన రక్షణ భాగ్యాన్ని ఏ మాత్రమునకు ఎప్పటికీ అనుగ్రహించలేదు గాని క్రీస్తులో ఉన్న కృప,
క్రీస్తులో ఉన్న విధేయత, క్రీస్తులో ఉన్న త్యాగం, క్రీస్తు మనకు శాంతికరమై ఉన్న విధానం, క్రీస్తు హెచ్చించబడి ఉన్న విధానం, అలాగనే క్రీస్తు మనకు అనుగ్రహించి ఉన్న జీవం మన జీవితాలకు రక్షణ భాగ్యాన్ని ఇస్తుంది. చేతులు పైకి చాపి చప్పడు కొడుతూ దేవునికి మహిమను చెల్లించుదాం. Salvation is by Christ. All of Christ, all by Christ. క్రీస్తు ద్వారా రక్షణ అనుగ్రహించబడి ఉన్నది. రక్షణ కార్యం అంతయు కూడా క్రీస్తులో ఆ రీతిగా సంపూర్తి చేయబడి ఉన్నది. Not Christ and me will walk it together. Christ, do a part, I'll do a part. Then both of us will be Savior. No, you cannot be Savior with Christ. He and He alone is the Savior of man. క్రీస్తు మాత్రమే కాదండి, క్రీస్తు సగం చేస్తారు, మనిషిగా నేను సగం చేస్తాను, ఆ విధంగా రక్షణ కార్యం సంపూర్తి అవుతుందంటే అవ్వదండి. రక్షణ కార్యాన్ని క్రీస్తు మాత్రమే పరిపూర్ణము చేయగలవాడు. Peter, come help me so that I'll have salvation through Christ. And Peter, no, Christ alone, by His grace, by His obedience, by His sacrifice, by His propitiation, by His exaltation, by His life, Christ alone will be the Savior, must be the Savior. If you add anything, add anyone, add philosophy, add your own effort, add anything you can do, you have watered down everything. Christ and Christ alone must save. మానవాళి యొక్క రక్షణ కోసం క్రీస్తు మాత్రమే రక్షణ కార్యాన్ని జరిగించి ఉన్నవాడు. ఆయన మాత్రమే ఆ కార్యాన్ని చేయగలవాడు. మాత్రమే కాకుండా ఎట్టి మనుషుని ద్వారా అయినా, ఎట్టి వేదాంతం ద్వారా అయినా, ఎట్టి సిద్ధాంతం ద్వారా అయినా రక్షణ కార్యం జరిగించబడదు. ఎందుకనగా క్రీస్తులో ఉన్న కృపను బట్టి, క్రీస్తులో ఉన్న విధేయతను బట్టి, క్రీస్తు చేసి ఉన్న త్యాగమును బట్టి, క్రీస్తు మన పాపములకు శాంతికరమై ఉన్నందును బట్టి, క్రీస్తు ఆ రీతిగా తండ్రి అయిన దేవుని ద్వారా పునరుద్ధానం తరువాత హెచ్చించబడి ఉన్న దాన్ని బట్టి, క్రీస్తు మనకు జీవమై ఉన్నందును బట్టి, క్రీస్తు మాత్రమే రక్షణ భాగ్యపు సువర్తమానాన్ని మనకు అనుగ్రహించగలవాడై ఉన్నారు. Salvation is Christocentric, centers on Christ, revolves around Christ, and it is pinned down on Christ and Christ alone. రక్షణ అనేది, రక్షణ భాగ్యం అనేది క్రీస్తు కేంద్రితమైన ప్రక్రియ మాత్రమే. క్రీస్తు మాత్రమే రక్షణ ఇవ్వగలడు. రక్షణ క్రీస్తు అంటు కట్టబడినవిగా ఉన్నాయి. క్రీస్తు లేకుండా రక్షణ లేదు. In Romans chapter 5 verse 8. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూసినట్లయితే, Yeah, it tells us what God commended His love towards us in that while we were yet sinners, look at this, Christ died for us. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి చేయ నిమిత్తమై క్రీస్తు మనం ఇంకను పాపులమై ఉండగానే ఆయన మరణించారు. ఇందులో ఆయన ప్రేమ వెల్లడి పరచబడుతూ ఉన్నది. If He died for us, He died for me. ఆయన మన కొరకై మరణించాడు అనే మాట నిజమైతే ఆయన నా నిమిత్తమై If He మరణించాడు. died for all, He died for me. ఆయన అందరి కొరకు మరణించాడు, అయితే ఆయన నా నిమిత్తము మరణించాడు. When you believe that in your heart, మీరు దానిని మీ హృదయమందు that He విశ్వసించినట్లయితే, died for me, for you, నా కొరకు నీ కొరకు ఆయన మరణించాడని విశ్వాసం ఉంచితే, no power of hell can keep you down in the dark dungeon. పాతాళానికి సంబంధించిన ఏ అధికారము కూడా అంధకారపు దాస శృంఖలాల బంధకం యొక్క అగాధములో లేక పాతాళములో నిన్ను ఏ మాత్రమును కూడా బంధించలేదు. And verse 10 tells us, if we were saved by Him now from wrath, we're not going to be saved by His life. 10వ వచనంలో మనం గమనించినట్లయితే, ఆ విధంగా క్రీస్తు ద్వారా మనం రక్షించబడి ఇప్పుడున్న జీవితములో ఉగ్రత నుంచి తప్పించబడుతున్నాము, లేక ఉగ్రత నుంచి కాపాడబడుతూ రక్షించబడుతూ ఉన్నాం. Transaction settled and done. Now we have transformation. ఈ యొక్క
ఆధ్యాత్మిక లావాదేవీ రూపాంతరపరచు ప్రక్రియకు ముందుగా మన జీవితాల ద్వారా ఈ రీతిగా క్రీస్తు నెరవేర్చిన కార్యంగా ఉంచబడి ఉంది. Saved through the transaction of the gospel. కనుక సువర్తమానము జరిగించి ఉన్న ఆ యొక్క ఆధ్యాత్మిక లావాదేవీ మీద మనం లక్ష్యం Now ఉంచాలి. we have the transformation, the new life by His grace. తద్వారా ఆయన కృపను బట్టి మనము నూతనమైన జీవితాన్ని పొందగలుగుతూ ఉన్నాం. And Paul the apostle exalted the grace of God. అందుచేతనే అపోస్తలుడైన పౌలు దేవుని కృపను హెచ్చించుచూ ఉన్నారు. In 1 Timothy chapter 1 verses 14 to 16. మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయం 14 నుంచి 16 వచనములు మనము గమనించగలిగితే, He said, I was a blasphemer, an injurious person, but by the grace of God I received mercy. పూర్వము నేను దూషకునిగా హింసకునిగా ఉన్నాను గాని దేవుని యొక్క కృపను బట్టి నేను కనికరింపబడితిని అని ఆయన అంటూ ఉన్నాడు. And in verse 16 he said, what He has done for me is now available for all. 16వ వచనంలో ఆయన ఏమంటున్నారంటే, నాకు జరిగించిన కార్యం ఇప్పుడు మీలో అందరికీ కూడా అందుబాటులో ఉన్నది అని తెలియజేస్తున్నాడు. He said, I am what I am by the grace of God. ఆయన అంటున్న మాట ఏమిటంటే, నేనేమై ఉన్నాను దేవుని కృపను బట్టి అయ్యున్నాను. A child of God by the grace of God. నేను దేవుని బిడ్డను అయ్యున్నాను అంటే దేవుని కృపను బట్టి దేవుని బిడ్డగా ఉండి ఉన్నాను. A new man in Christ by the grace of God. నేను క్రీస్తులో నూతనమైన వ్యక్తిగా ఉన్నాను అంటే దేవుని యొక్క కృపను బట్టి ఉండి ఉన్నాను. An empowered child of God, man of God by the grace of God. నేను శక్తివంతమైన దేవుని బిడ్డగా దైవజనుడిగా ఉన్నాను అంటే అందుకు కేవలం దేవుని కృపయే కారణం అని తెలియచేస్తున్నాడు. The new life that comes to the believer by the grace of God. నూతన నిబంధన విశ్వాసిగా విశ్వాసంతో ఉండగోరుతున్నామంటే అందుకు కారణం దేవుని కృప యందలి విశ్వాసం మాత్రమే. He said the grace of God was exceedingly mighty with in his life by faith, the grace of God. తన జీవితములో దేవుని యొక్క కృప ఆయన యందు ఉంచి ఉన్న విశ్వాసమును బట్టి అత్యంత బలీయముగా ప్రబలంగా ఉందని తెలియచేస్తున్నాడు. As we think about the transformation, ఇక్కడ మనం రూపాంతరత గురించి ఆలోచన చేసినట్లయితే, what's the difference in the life of a real believer who has been saved by the grace of God? దేవుని కృప ద్వారా రక్షించబడి ఉన్న ఒక నిజ విశ్వాస జీవితంలో సంభవించే రూపాంతర ప్రక్రియ ఎలా ఉంటుంది? Number one is the great transformation by the will of God. మొదటిగా దేవుని యొక్క చిత్తమును బట్టి గొప్ప రూపాంతరపరచు ప్రక్రియ జరుగుతోంది. By the will of God. దేవుని చిత్తమును బట్టియే. If God had not willed it, my determination, your determination, my resolution, your resolution could not bring a change, a transformation of life. దేవుడు గనక తన స్వచిత్తమునందు అలాగున జరగబడవలనని కోరుకోకపోయినట్లయితే నా కృత నిశ్చయాన్ని బట్టి నా దృఢ నిశ్చయాన్ని బట్టి నేను మాట మీద నిలబడి ఉన్న దాన్ని బట్టి ఈ రక్షణ కార్యాన్ని సంబంధించిన రూపాంతరపరచు ప్రక్రియ నాలో జరగదు. The transformation is by the will of God. ఈ రూపాంతరత దేవుని చిత్తమును బట్టి జరిగించబడి ఉన్నది. Sometimes people say, కొన్నిసార్లు ప్రజలు ఏమంటారంటే, Paul the apostle was a man of great iron constitution. అపోస్తలుడైన పౌలు భక్తుడు ఆ దినాలకు సంబంధించి రాజ్యాంగ విధి విధానాల పట్ల గొప్ప అవగాహన ఉన్న భక్తుడైన వ్యక్తిగా ఉండి ఉన్నాడు. When they said Paul the apostle, he was a great man, a transformer, because he had great determination. అతడు గొప్ప సువార్థికునిగా రూపాంతరపరచబడ్డ వ్యక్తిగా ఉండి ఉన్నాడు గాని ఇది మాత్రమే కాకుండా కృత నిశ్చయం కలిగిన వ్యక్తిగా ఉండి ఉన్నాడు. I don't have that kind of determination. అటువంటి కృత నిశ్చయం కలిగిన వ్యక్తిగా ఉన్నందువల్ల చేయగలిగాడు అంటారు. I don't have that same kind of iron constitution. అటువంటి నిబద్ధత గల రాజ్యాంగయుతమైన కృత నిశ్చయం నాలో లేదు అన్నట్టుగా భావించేవారు ఎవరైనా ఉంటే You miss the point entirely. మీరు వాస్తవానికి నేర్చుకోవాల్సిన శ్రేష్టమైన అంశాన్ని ముఖ్యమైన దాన్ని కోల్పోతున్నారు The అన్నమాట. great transformation came by the will
of God. ఎందుకనగా ఈ గొప్ప రూపాంతరపరచు ప్రక్రియ అనేది దేవుని చిత్తమును బట్టి సంభవిస్తుంది. It's because of his will, ఆయన చిత్తమును బట్టి, because of what he had ordained. ఆయన చేసి నియమించి ఉన్న దాన్ని బట్టి. Anyone that had the experience of the transaction will also have the experience of the great transformation. ఎవరైతే ప్రభువులు వారు చేస్తున్న ఆధ్యాత్మిక లావాదేవీని అనుభూతి చెంది ఉన్నారో అట్టివారు తమ జీవితాల్లో గొప్ప రూపాంతరతను అనుభూతి చెందగలుగుతారు. Number 2 is the gracious transformation of our will. రెండవది మన యొక్క స్వచిత్తాన్ని బట్టి దేవుని కృపాసహితమైన రూపాంతరపరచబడు ప్రక్రియ మనలో జరిగించబడుతుంది. We have a will. మనకు ఒక స్వచిత్తం ఉంటుంది, We have a mind. మనకు ఒక మనస్సు ఉంటుంది, We have the volition. We have the desire to go this way, and God transforms that will. అయితే మనము కలిగిన స్వచిత్తాన్ని బట్టి ఈలాగున వెళ్దాము అని భావిస్తాం, అనుకుంటాం. కానీ దేవుడు మన చిత్తాన్ని మార్పు చేసి మరొక రీతిగా నడిపించుకుని వెళ్తారు. If your will is not transformed, ఒకవేళ మీ చిత్తము గనక రూపాంతర if పరచబడకపోతే, it's the old will that just determines and the following moment to change, తద్వారా దేవుడు మన కోసం నిర్దేశించిన శ్రేష్టమైన చిత్తమంతయు కూడా మార్పు చేయబడినట్టుగా there'll అవుతుంది. be no transformation. తద్ఫలితంగా ఏ రూపాంతరత మనం But పొందలేకపోతాం. అయినా His grace comes into us and even changes our personal will. ఆయన కృప మనలోనికి వచ్చి మన వ్యక్తిగతమైన స్వచిత్తాన్ని మారుస్తోంది. And number 3, the great transformation to his will. మూడవ సత్యం ఏమిటంటే ఆయన చిత్తము కొరకైన గొప్ప రూపాంతరత. So I don't carry my own will about. I am transformed to his will. నేను నా యొక్క సొంత ఇష్టాన్ని చిత్తాన్ని బట్టి కాకుండా ఆయన కలిగి ఉన్న చిత్తాన్ని బట్టి నా జీవితాన్ని రూపాంతరపరచుకుంటాను. This is what makes transformation real. ఇదియే మన చిత్తానుసారమైన విధానం కాకుండా దేవుని చిత్తములోనికి మనల్ని If రూపాంతరపరుస్తోంది. it's all of me, ఇదంతయు కూడా నాకు సంబంధించింది. I decide, ఇది నన్ను నేను I లోబరుచుకోవడానికి సంబంధించింది. determine, ఇది నా కృత నిశ్చయానికి I సంబంధించింది. dedicate, ఇది నా యొక్క ప్రతిష్టకు I సంబంధించింది. do, I dare. కనుక నేను అలా చేయదలుచుకున్నాను, అలాగున చేసేసాను అనే దానికి సంబంధించింది. Your daring will amount to nothing. His will. గమనించండి, మీరు వినిందాన్ని బట్టి ఏ మాత్రము కార్యాలు జరగవు గాని ఆయన He చిత్తమును comes బట్టి to our కార్యాలు lives జరుగుతాయి. who believe in him, and he transforms us by his will. ఆయన తన యొక్క చిత్తమును బట్టి రూపాంతరపరచు ప్రక్రియను జరిగిస్తాడు గనుక ఆయన చిత్తమును బట్టి మార్పు చెందడం రూపాంతరత జరుగుతోంది. That's why he tells us in 1 Thessalonians chapter 4 verse 3. అందుకే మొదటి దశలోనికే పత్రిక 4వ అధ్యాయంలో 3 నుంచి 7 వచనాల వరకు 1 Thessalonians chapter 4 verse 3. దశలోనికే ఆ సంఘానికి పౌలు భక్తుడు ఇలాగను రాస్తున్నాడు. మొదటి పత్రిక 4:3లో This is the will of God, even your sanctification. మీరు పరిశుద్ధ పరచబడడం అనేది దేవుని యొక్క చిత్తమయ్యున్నది అనేది అక్కడున్న భావం. Even your transformation, మీ యొక్క రూపాంతరపరచబడే విధానం, even your new life, మీ యొక్క దేశములో మీరు and the జీవిస్తున్నప్పుడు life that is set apart for him, ఆయన కోసమై మీ జీవితాన్ని మీరు and the ప్రత్యేకపరచుకుంటున్నారు. life that is pure within and pure without. అది ఏ మాత్రమును కూడా దేవునికి సంబంధం లేనిదిగా కాకుండా ఆయనతో ఉండి జీవించే జీవిత విధానం. His power comes to you, and he transforms you, and he sanctifies you, and now he makes you by his will to అది మీ యొద్దకు live వస్తోంది. a life acceptable to God, acceptable to heaven. అది మీ యొద్దకు వస్తోంది. తద్వారా మీ జీవితం ఆ రీతిగా రూపాంతరపరచబడుతుంది. అలాగున రూపాంతరపరచబడ్డ జీవితాలు దేవునికి యుక్తమైన, ప్రయోజనకరమైన, అంగీకార యోగ్యమైన రూపాంతరపరచబడే ప్రక్రియలోనికి వారి జీవితాలు మార్చబడతాయి. And then there is the gracious transformation అప్పుడు దేవుని యొక్క కృపా సహితమైన రూపాంతరపరచబడే ప్రక్రియ జరిగిస్తుంది. of my will. అది నా చిత్తాన్ని రూపాంతరపరుస్తోంది. You know, when you come to Christ,
మీరు క్రీస్తు చెంతకు వచ్చి ఉన్నప్పుడు your height may not change. మీ యొక్క ఎంత పొడవు ఉన్నారో ఆ ఎత్తులో మార్పు రాకపోవచ్చు. Your face may not change. ఒకవేళ మీ ముఖ రూప కవళికలలో మార్పు రాకపోవచ్చు. Your physical appearance may not change. లేకపోతే మీ భౌతిక రూపరేఖలలో మార్పు రాకపోవచ్చు. But కానీ it changes you on the inside. ఆయన మీ అంతరంగములో మార్పును జరిగించువాడై ఉన్నారు. And what's important on the inside? ఆయన అంతరంగములో శక్తివంతమైన మార్పు What చేస్తారు. determines what I do and what I don't do? అది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే చేయాలనుకున్నది What చేయలేకపోతున్నాను. determines where I go and where I do not go? ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను అక్కడికి వెళ్ళలేకపోతున్నాను. It's my will, అది నా చిత్తం, నా ఇష్టం గనుక. not my brain, అది నా మెదడు ఆలోచన కాదు, not my education, లేకపోతే నా విద్యార్హత కాదు, not the influence of society around me. లేకపోతే నా చుట్టూ ఉన్న వర్ణాల్లో కలిగి ఉండే ప్రభావం The కాదు. thing that makes my life what my life is my will on the inside. నా జీవితం ఇప్పుడు ఎలాగున ఉన్నదో అలాగున ఉంచబడ్డానికి కారణం నా అంతరంగములో ఉన్న నా స్వచిత్తం, నా సొంత ఇష్టం. And when I come to Christ and Christ lives in me by that transaction, and now he makes the transformation of my will. నేను క్రీస్తు చెంతకు వచ్చినప్పుడు ఆయన జరిగించి ఉన్న ఆధ్యాత్మిక లావాదేవీ ద్వారా నాలో ఉన్న నా స్వచిత్తాన్ని, నా ఇష్టాన్ని మార్పు చెందిస్తారు. ఆ రూపాంతర ప్రక్రియ ద్వారా నేను క్రీస్తు వలె మార్చబడతాను. Everything I do is by my will. నేను చేసే సమస్తమును కూడా ఇక మీదట నా ఇష్టాన్ని బట్టి ఉండదు. Everything I don't do is by my will. అలాగే నేను చేయలేని సమస్తము, చేయకూడనివి, చేయజాలనివి కూడా నా ఇష్టాన్ని బట్టి కాదు. And when he brings a glorious, gracious transformation in my will, then my life is new because my will is new. నా యొక్క చిత్తము లేక ఇష్టమంతయు కూడా రూపాంతరపరచబడి ఉన్నది గనుక ఆయన ఇక మీదట నా చిత్తమును, నా ఇష్టమును కాకుండా నవనూతనమైన జీవన విధానంలోకి నన్ను రూపాంతరపరచువాడై ఉన్నారు. That's why God said in Acts chapter 13 verse 22, I found David, a man of my heart, that will do my will. అందుచేతనే అపోస్తలుల కార్యం 13:22లో ఆయన యొక్క వాక్యం తెలియజేస్తున్న విధంగా దావీదు నా హృదయానుసారుడైన మనుష్యుడు అనే మాట మనం అక్కడ గమనించగలుగుతాం. That's what Jesus said in John chapter 6 verse 38. I came down from heaven not to do my own will but to do the will of him that sent me. అలాగనే యోహాను సువార్త 6:38 కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారు ఇలాగున చెప్పారు, నేను నా చిత్తాన్ని జరిగించడానికి రాలేదు, పరమందున్న తండ్రి చిత్తాన్ని జరిగించడానికే వచ్చి ఉన్నాను అని. When your will is transformed to his will, మీ యొక్క చిత్తము లేక ఇష్టము దేవుని యొక్క చిత్తానికి లేక ఇష్టానికి రూపాంతరపరచబడి మార్పు చెందినప్పుడు, in every moment, in every situation, you will do what he wants because you have a gracious transformation. ప్రతి క్షణమందును ప్రతి పరిస్థితి యందును మీ చిత్తాన్ని బట్టి కాకుండా మిమ్మును రూపాంతరపరిచిన దేవుని యొక్క చిత్తమును మీరు జరిగించగలిగిన వారిగా ఉంటారు. And number 3, there is the great transformation, and this time now to his will. మూడవదిగా మనం గమనించినప్పుడు ఈ గొప్ప రూపాంతరత ముందుగా నియమించబడి ఉన్న దేవుని చిత్తానుసారమైన వ్యక్తులుగా మనము ఉంచబడులాగున మన జీవితమును రూపాంతరపరచును. Now we have the mind of Christ. అంటే ఇప్పుడు మనము క్రీస్తు యేసు కలిగి ఉన్న అటువంటి మనస్సును కలిగి ఉంటాం. Like he thinks. నేను గతములో ఎలా చేశానో అలా చేయడం మాత్రమే కాదు, he puts his thinking and plan in my heart. ఆయన నా హృదయంలో తన ఆలోచన విధానమును ఉంచనయ్యున్నారు. I will what he wills. ఆయన ఇష్టపడేదాన్నే నేను ఇష్టపడడం జరుగుతోంది. I desire what he desires. ఆయన కోరుకుంటున్న దాన్నే నేను కోరుకోవడం జరుగుతోంది. Love only what he loves. ఆయన దేన్ని ప్రేమిస్తున్నారో దాన్నే నేను ప్రేమించడం జరుగుతోంది. What he will do in any situation, I find out
that's what I want to do. ఆయన ఏ పరిస్థితుల్లోనైనా ఏం చేయగోరుతుంటారో దాన్ని నేనే చేయగోరేవానిగా ఉండిపోతాను. We're transformed to his will. ఆయన చిత్తమునకు నేను ప్రతిస్పందించే వాడినవుతాను. Situations change. పరిస్థితులు మార్చబడతాయి. The things around us change. పరిసర ప్రాంతాల్లో ఉన్న స్థితిగతులు మార్చబడతాయి. So I cannot say, what did I do yesterday? How did I do it last month or last year? No, things have changed. All that I need is to be totally transformed to his will. కనుక నేను గతములో ఎలాగునో ఉన్నాను, నిన్నటి దినమున గత నెల గత సంవత్సరం ఎలాగున్నాను అన్నటి దాన్ని బట్టి కాకుండా ఆయన నా గురించి ఎటువంటి చిత్తాన్ని కలిగి ఉన్నాడు అనే దాన్ని బట్టి నా జీవితాన్ని నేను రూపాంతరపరచుకుంటాను. That's the reason he taught us to pray, that will be done on earth as it is in heaven. కనుకనే ఆయన మనకు ప్రార్థన నేర్పించినప్పుడు ఇలాగూ నేర్పించారు, నీ చిత్తం పరలోకమందు ఎలాగున నెరవేర్చబడుతూ ఉన్నదో భూమి మీదను అలాగునే నెరవేర్పు జరుగును గాక. That will be done on earth ఈ భూమి మీద అలాగునే చిత్తము జరగాలి while I am still on earth. ఎప్పటికీ నీ భూమి మీద ఆయన చిత్తము మాత్రమే నెరవేర్పులోనికి రావాలి. There's no temptation in heaven. పరలోకమందు ఏ విధమైన శోధన అనేది ఉండదు. There is no bad influence in heaven. పరలోకమందు ఏ దుష్ప్రభావాలు అనేవి ఉండవు. There are no traitors in heaven. లేకపోతే పగబట్టేవారు కీడు కల్పించేవారు పరలోకమందు ఎవరు ఉండరు. Here on earth, when the temptations are, here on earth, when the challenges are, we do his will here on earth as it is in heaven, because there's a transformation that has totally transformed us to his will. ఇక్కడ మనము జీవిస్తూ ఉన్న ఈ లోక స్థితిగతులను మనం గమనించినట్లయితే ఇక్కడ బాధించబడ్డం ఉంటుంది, ఇక్కడ వేదన చెందం ఉంటుంది, ఇక్కడ ఆ విధంగా కుయుక్తి పన్నాగాలకు లోనవడం ఉంటుంది. కానీ ఆయన చిత్తము ఏమై ఉన్నది అనంటే పరలోకమందు దేవుడు ఏ విధమైన చిత్తాన్ని కలిగి ఉన్నాడో అక్షరాల అదే చిత్తాన్ని భూమి మీద మనము కలిగి ఉన్న వారిగా నెరవేర్చే వారిగా ఉండగలగాలి అని. The transformation by his will. ఈ యొక్క రూపాంతరపరచు ప్రక్రియ ఆయన జరిగించే కార్యం. The transformation of my will. ఈ యొక్క రూపాంతరపరచబడడం అనేది నాలో ఉన్న వాస్తవికమైన కార్యం. The transformation to his will. ఈ యొక్క రూపాంతరపరచబడడం అనేది ఆయన చిత్తానుసారమైన విధానంలోనికి నేను మార్పు చేయబడ్డం. That's a Christian life. క్రైస్తవ జీవితం అంటే ఇదే కదా అండి. That's the life of a believer. ఇది ఒక విశ్వాస జీవితం, ఇలా ఉంచబడాలి కదా అండి. Look at a man. ఒక వ్యక్తిని చూడండి, Look at his action. అతని చర్యలు చూడండి. That's his will revealed right there. అతని యొక్క కార్యాల వెంబడి అతని యొక్క చిత్తము ఇష్టము అక్కడే బయలుపరచబడుతోంది. Look at a person. ఒక వ్యక్తిని గమనించండి, Look at his talk. అతని The word of his mouth. అతని మాట తీరు, నోటి వెంబడి మాటలు గమనించండి. That's his will right there. If the will did not approve, the words will not come out. అతని యొక్క మనసు లేకపోతే ఇష్టము చిత్తము గనక ఆమోదించకపోతే అటువంటి మాటలు అతని నోటి వెంబడి రావన్నమాట. Number one is transaction. మొదటిది ఆధ్యాత్మికమైన లావాదేవీ. Number two is transformation. రెండవది ఆధ్యాత్మికమైన రూపాంతరత. Number three is translation. మూడవది ఆధ్యాత్మికమైన The స్థానచలనం బదిలీ. glorious translation to glory of his members. ఆయన సభ్యులుగా ఆయన మహిమలోనికి మనము స్థలము మార్పు నొందిన వారిగా అక్కడకు చేరనయ్యున్నాం. We are his members. మనము ఆయనకు సభ్యులమై Flesh ఉన్నాం. of his flesh and bone of his bone. ఆయన శరీరములో మనం శరీరమై ఉన్నాం, ఆయన ఎముకలలో మనము ఎముక And he అయ్యున్నాం. said, let not your hearts be troubled. ఆయన ఏమని సెలవిచ్చారంటే మీ హృదయములను Ye believe in God, కలవరపడనీయకండి. believe also in me. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా He యందు said, విశ్వాసం in my ఉంచండి. father's house are many mansions. If it were not so, I would have told you. ఆయన సెలవిచ్చారు, నా తండ్రి ఇంటి అనేక నివాసాలు ఉన్నాయి, లేకపోతే నేను మీకు చెప్పి He ఉండేవాడిని. says, I
go to prepare a place for you. కనుక నేను వెళ్ళి మీకోసం స్థలం సిద్ధం చేయడం కోసమే వెళ్తున్నా. And when I go to prepare a place for you, I will come again and receive you unto myself. నేను వెళ్ళి మీ కొరకై స్థలాన్ని సిద్ధం చేసి అక్కడ ఉండి నేను మిమ్మల్ని స్వీకరిస్తాను అని సెలవిచ్చి ఉన్నారు. He's receiving us unto himself. That's the translation we're talking about. We're taking from earth, we're taking to heaven. మనము ఈ లోకము నుండి దైవ రాజ్యానికి స్థలము మార్చబడే ప్రక్రియను గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన తానే స్వయముగా అక్కడ ఉండి భూలోకము నుండి పరలోకమునకు మనల్ని స్వీకరించనయ్యున్నారు. Paul the apostle, he expanded and explained that translation. అపోస్తలుడైన పౌలు భక్తుడు ఈ యొక్క స్థాన భ్రంశాన్ని అద్భుతమైన రీతిలో బలీయమైన సత్యముగా సమూలాగ్రంగా మనకు వివరించి ఉన్నాడు. In 1 Corinthians chapter 15 verse 51. మొదటి కొరింథీ పత్రికలో 15వ అధ్యాయములో 51వ వచనము నుంచి మనము గమనించగలిగితే He says, behold, I show you a mystery. ఆయన అంటున్నాడు కదగా, ఇదో నేను ఒక మర్మమును మీకు తెలియజేయుచున్నాను. We shall not all sleep, మనమందరము నిద్రించము గాని but we shall be changed. ఒక్క నిమిషములో మనమందరము మార్పు చెందుదము. He said, in a moment, in the twinkling of an eye. ఆయన అంటున్న మాట ఏమిటంటే ఒక్క నిమిషములో ఒక్క రెప్ప At పాటున అలా the జరుగుతుంది. last trump, ఆ యొక్క ఆఖరి సమయములో it says, for the trumpet shall sound, కడబూర ధ్వని ధ్వనించిన సమయములో and the dead shall be raised incorruptible, ఆ విధంగా అక్షయత్తును పొందిన వారిగా మృతులు లేవనెత్తబడతారు. and we shall be changed. ఆ విధంగా మనము మార్పు పొందుదము. And we shall be changed. మనము మార్పు పొందుదుము. Talking about this glorious translation, ఈ మహిమవంతమైన స్థాన చలనాన్ని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. we have examples in the old, in the new. మనకు క్రొత్త నిబంధనలో గాని పాత నిబంధనలో గాని ఉదాహరణలు ఉన్నాయి. Number one, we have the translation of Enoch. మొదటిగా హనోకుకు సంబంధించిన స్థాన చలనాన్ని మనం చూడగలుగుతాం. The truly righteous form and unprecedented translation. ఆయన నీతిమంతుడిగా జీవించి శరీరముతో ఉండగానే దేవునితో నడిచిన వానిగా భూలోకము నుంచి పరలోకానికి బదిలీ అయిపోయాడు. We're told of the translation of Enoch ఆ విధంగా హనోక్ యొక్క స్థాన భ్రంశాన్ని చలనాన్ని మనం చెప్పుకున్నాం. and the translation of Elijah. అలాగే ఏలియా యొక్క స్థాన చలనాన్ని గురించి మనం యోచించవచ్చు. They didn't go through the portals of death to go up to heaven. ఆయన మరణాన్ని తప్పించుకున్న వానిగా ఉన్నట్లు మినహాయింపు పొందిన వానిగా దైవరాజ్యానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. They were truly righteous and they had an unprecedented translation that never happened to anybody in their generation. వారు తమ తరములో నీతిమంతులైన వారిగా ఉండి ఎవరి జీవితములోనూ ఎప్పుడు జరగని రీతిలో వారి దేహములలో మార్పు నొందిన వారిగా వారి స్థలములలో కూడా మార్పు నొందిన వారై మహిమవంతమైన దైవ రాజ్యమునకు చలనం పొందారు. We're told in Hebrews chapter 11 verse 5. అయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనాన్ని మనం గమనించినప్పుడు And it says, by faith Enoch was translated that he should not see death. అక్కడ వ్రాయబడిన మాట మరణము చూడకుండా విశ్వాసము ద్వారా హనోకు దైవరాజ్యమునకు కొనిపోబడ్డాడు అనేది భావం. Unprecedented translation. వారు మరణాన్ని లేకుండా దైవరాజ్య స్థాన చలనం పొందారు. Truly righteous man. నిజముగా నీతిమంతులైన వ్యక్తులుగా వారు ఉన్నారు. And we're told that he didn't see death and he was not found because God took him. వారు ఆయన కోసం వెతికారు కానీ వారికి ఎవ్వరికి కూడా ఆయన కనబడలేదు. ఎందుకంటే దేవుడు ఆయనను కొనిపోయి ఉన్నాడు గనుక. And it says before his translation, he had the testimony that he pleased God. అతడు దైవరాజ్యమునకు వెళ్ళక మునుపు అతడు అందరి ద్వారా కూడా సాక్ష్యమును పొందిన వానిగా ఉన్నాడు. And then it says, without faith, we cannot please God. For he that comes to God must believe that he is, and the rewarder of them that diligently seek him.
అందుచేత విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన తనకు నీతిని జరిగించువాడని ఆయనను మెళకువ కలిగి వెదికే వాని వలె ఉండాలి అని వ్రాయబడి ఉన్నది. The second example is that of Elijah. అలాగే ఎలియాకు సంబంధించిన ఉదాహరణ మనం గమనించగలం. In 2 Kings chapter 2, రెండవ రాజుల గ్రంథంలో 2వ అధ్యాయంలో verse 1 talks about the time God will take Elijah away to heaven. మొదటి వచనములోనే యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు కొనిపోయే సమయం ఆసన్నమైనట్లుగా మనం చూడగలుగుతాం. Verse 3 says the sons of the prophets came to Elisha. Do you know that God, the Lord, will take your master away today? 3వ వచనంలో పేతురులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుంచి నీ గురువుని పరమునకు తీసుకొని పోవుచున్నాడని నీవెరుగుదువా అని అడుగుతున్నారు. In verse 5, the sons of the prophets in Bethel, they came, do you know that the Lord will take away, he will not die, take away Elijah your master today. పేతురులో ఉన్న ప్రవక్తల శిష్యులు లేక కుమారులు ఎలీషా యొద్దకు వచ్చి, నీ గురువును దేవుడు మృతికి అప్పగించడం లేదు, మృత్యువు లేకుండా పరలోకమునకు కొనిపోబడుతున్నాడు, తీసుకుని వెళ్ళబోతున్నాడనే సంగతి నీ వెరుగుదువా అని అడుగుతున్నారు. In verse 9, Elijah himself said, Elisha, ask me what I'll do for you before, look at this, I'll be taken away from you. 9వ వచనంలో వారి దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి, నీ యొద్ద నుంచి తీయబడక మునుపు నీ కొరకు నేను ఏమి చేయకూడదునో దానిని అడుగు అని చెప్తూ ఉన్నాడు. In verse 11, as they were talking and moving on, a chariot came from heaven of horses and took Elijah away, and he tells us where, took him away to heaven. 11వ వచనంలో వరింకను మాట్లాడుతూ వెళ్తూ ఉన్న సమయంలో అగ్ని రథములు అగ్ని గుర్రములు కనబడి వీరిద్దరిని వేరుపరిచాయి. ఏలియా సుడిగాలు చేత ఆకాశమునకు ఆరోహణమై వెళ్ళిపోయాడు. It's a picture of what is going to happen to the church at the end of time. అంత్య దినములయందు సంఘమునకు జరిగించబడబోతున్న కార్యమును ఈ సాదృశ్యముగా దేవుడు ఈ రీతిగా చూపించి ఉన్నారు. Look at our triumphant redeemer. ఈ రోజున మన విమోచకుని ద్వారా మనకు సంక్రమిస్తూ ఉన్న విజయోత్సవమైన కార్యాన్ని చూడండి. A triumphant redeemer and his undeniable translation. ఆయన యొక్క ఏమాత్రం ఆక్షేపణ లేని దైవరాజ్య స్థాన చలనాన్ని గురించి విజయవంతమైన విమోచకుని కార్యాన్ని మనం ఇక్కడ It's చూడగలుగుతాం. upon to Christ our Lord and Savior. క్రీస్తు మనకు రక్షకునిగా విమోచన And it జరిగించిన will వానిగా happen to us, the followers of Christ. ఆయన మనల్ని క్రీస్తును అనుసరించే వారిగా చేసి ఉన్నాడు. In Luke chapter 24 verse 51 we're told, లూకా సువార్త 24:51లో మనకి ఏం చెప్పబడుతోంది అంటే, he blessed the people, and while he blessed them, he was taken and carried away to heaven. ఆయన ప్రజలను ఆశీర్వదిస్తున్న సమయంలో వారిని ఆశీర్వదించి అలాగున మేఘము మీద ఆకాశానికి పరలోకానికి ఆరోహణమయ్యాడు అని వ్రాయబడింది. And Acts chapter 1 verse 9 tells us that he was taken away to heaven while his disciples were looking at him. అలాగనే అపోస్తల కార్యములో 1వ అధ్యాయం 9వ వచనములో శిష్యులైన వారందరూ కూడా ఆయన వైపు తేరి చూచుచూ ఉండగా ఆయన అలాగున పరమునకు ఆరోహణమై కొనిపోబడ్డాడు. And the angels appeared to his disciples. Why are you standing here looking and gazing into heaven? This same Jesus who is taken away from you to heaven will come back in like manner. He's coming again. ఆ సందర్భంలో అక్కడ నిలిచి ఆ విధంగా చూస్తూ ఉన్న ప్రజల యొద్దకు దేవుని దూతలు వచ్చి ప్రత్యక్షమై, గలిలయ మనుషులారా, ఇలాగున మీరు ఎందుకు చూస్తూ ఉన్నారు? ఏ రీతిగా మీ ముందు ఉన్న యేసు పరలోకానికి ఆరోహణమై వెళ్ళి ఉన్నాడో అదే రీతిగా మరలా ఆయన పరలోకము నుంచి దిగి రానయ్యున్నాడు అనే వర్తమానాన్ని వారికి తెలియచేశారు. Now today అట్లా రాబోతున్నా we're looking forward to our own translation. మనము కూడా మన యొక్క స్థాన చలనాన్ని పొందే విధానం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. The word of God confirms very clearly
దేవుడి సత్యాన్ని బహు సుస్పష్టంగా మనకు తెలియచేయిచు ఉన్నాడు. That for the believers of today, ఈ రోజు ఉన్న విశ్వాసులు కానీ సత్యాన్ని the తెలియచేస్తున్నారు. very next event we are waiting for as a church is the translation of the church to heaven. ఆ యొక్క సంఘాన్ని రెప్పపాటు కాలములో ఆయన మహిమవంతమైన సంఘముగా తన రాజ్యమునకు స్థాన చలనం బదిలీ చేయనయ్యున్నాడు. If I don't know about it, how do I prepare for it? నేను దానికోసం మాట్లాడుతూ సిద్ధపడకుండా ఉంటే ఎట్లా? అందు నిమిత్తమై నేను If I don't దానికోసం know సిద్ధపడాలి. Christ is coming again for me and for the church, how do I get ready? కనుక దేవుడు నా కొరకు సంఘం కొరకు రాబోతూ ఉన్నాడు గనుక అందుకోసం నేను సంసిద్ధం కావాలి. I might be playing religious game. నేను కేవలం మత సంబంధమైన సంగీతాన్ని ఆనందిస్తూ ఉంటే కుదిరిపోదు. Might be concentrating on looking for things on earth because I do not know how soon, how imminent Christ is coming and he'll take the church away. The translation of the people that are presently redeemed and ransomed and righteous, following after the steps of Christ. ఎందుకనగా క్రీస్తు తన రాజ్యానికి తీసుకుని వెళ్ళబోతున్న ఆ ఘట్టం ఎంత మహిమవంతంగా ఉండబోతోందో నాకు తెలియదు గనుక మహిమవంతమైన పాప పరిహారం పొందిన దైవరాజ్య ప్రాప్తి పొందడానికే నిర్దేశించబడ్డ పాప పరిహారం పొందిన దేవుని ప్రజల సంఘాన్ని ఆయన తీసుకుని వెళ్ళడానికి రానయ్యున్నాడు గనుక అందుకోసం నన్ను నేను సంసిద్ధం చేసుకోవాలి. If the church is not preaching about the coming of Christ to take the church away, the church will be ignorant of what the Lord has done, is doing, and will do. సంఘము గనుక క్రీస్తు త్వరగా రాబోతున్నాడని ఆయన చేసిన కార్యముల గురించి అవగాహన కలిగి ఉండి ఆయనతో కూడా దైవరాజ్యానికి వెళ్ళాలి అనే అవగాహనలో ఉండకపోయి ఉంటే అసలు యేసు చేసిన కార్యానికి సంబంధించిన అవగాహన లేని అజ్ఞానములో ఉన్నట్టుగా భావించాల్సి వస్తుంది. If the prayers of the church and సంఘం the యొక్క prayers ప్రార్థన are only for the things on earth, how do we desire and get ready for the coming of the Lord to translate us to heaven? సంఘం యొక్క ప్రార్థనలు, సంఘములో ఉన్న వారి యొక్క ప్రార్థన అభ్యర్థనలన్నీ కూడా తాత్కాలికమైన కార్యాల కోసమే అన్నట్టుగా కాకుండా ఇదిగో ఆయన త్వరగా రానై ఉన్నాడు, మహిమవంతమైన దేహాలతో మనల్ని మార్పు చెందించనై ఉన్నాడు, మనమున్న స్థానము నుంచి తను ఉన్న దైవ రాజ్యానికి చేర్చబోతున్నాడు అనేది మన యొక్క సంఘ ప్రార్థనగా ఉండాలి. We're told in 1 Thessalonians chapter 4. అందుచేతనే మొదటి దెస్సలోనికే పత్రిక 4వ అధ్యాయంలో ఈ రీతిగా చెప్పబడింది. Reading there from verse 14. 14వ వచనం నుంచి మనం పఠించడం ప్రారంభిస్తే It says, for if we believe that Christ Jesus died and rose again, యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల, even so it says them also which sleep, which die, and they were believers before they died, they slept in Jesus, will he also bring what God bring with him. అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును అనే ప్రభు మాటను మేము మీకు ఈ రీతిగా తెలియచేస్తున్నాము అని వ్రాయబడింది. They'll be coming with the saints who have died already with him. I'll come with them to come form the saints who are now on earth. ఇప్పటికే మృతి నొంది ప్రభుతో కూడా ఉన్న పూర్వకాలానికి సంబంధించిన పరిశుద్ధులందరూ కూడా ఆయనతో పాటుగా రానయ్యున్నారు. And it says, it goes on in the next verse, and it says, for this we say unto you by the word of the Lord. కనుక దేవుని యొక్క వాక్యమును బట్టి దేవుని యొక్క వాక్కు ద్వారా ఈ సత్యము మీకు తెలియచేయబడి ఉన్నది. That we which are alive now and will remain unto the coming of the Lord shall not prevent them which sleep, which are asleep.
అదేమిటంటే ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. Another great revelation, because it says in the next verse. తరువాత వచనంలో ఈ గొప్ప ప్రత్యక్షతకు సంబంధించిన అవగాహన మాటలు వ్రాయబడి ఉన్నాయి. It says, for the trumpet shall sound, కడబూర ధ్వనిస్తోంది అని చెప్తూ and ఉన్నాడు. the Lord shall descend from heaven ప్రభు పరలోకమందుకు మధ్య భాగానికి రానయ్యున్నారు. with a shout, with the voice of the archangel. ప్రధాన దూత శబ్దముతోను అలాగుననే దేవుని బూరతోను ఆయన రానయ్యున్నాడు. And then when it says with the trump of God, and the dead in Christ shall be raised incorruptible. ప్రధాన దూత శబ్దముతో దేవుని బూరతో ప్రభు పరలోకం నుంచి దిగివచ్చినప్పుడు క్రీస్తునందునైన మృతులు మొదటగా అక్షయమైన దేహాలతో లేచేవారిగా ఉంటారు. They are the ones that saints to be raised first. వారు మొదటిగా లేవనెత్తబడ్డం కోసం దేవుని చేత ముందుగా నిర్ణయించబడి ఉన్నవారు. And then it says, we which are alive అప్పుడు ఆ మీదట సజీవులమై నిలిచి ఉన్న మనము and కూడా remain shall be caught up together with them in the clouds. వారితో కూడా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. It says to meet the Lord in the air. ఇక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే గాలిలో ఆకాశ మండలపు మధ్య భాగములో ప్రభువుని కలుసుకొనడానికి మనం ఆ రీతిగా ఆయన ఎదుర్కోవడానికి సంసిద్ధమై వెళ్ళబోతూ ఉన్నాం. And so shall we ever be with the Lord. కనుక నిరంతరం ఇక మీదట సదాకాలము మనం ప్రభువుతో కూడా ఉంటాం. That's the translation of the church. ఇది సంఘానికి సంబంధించిన స్థాన చలనాన్ని గురించి. To Enoch and Elijah. అనోకు ఎలియాను గురించి మనం అధ్యయనం చేశాం. Upon to Christ, a Savior, Redeemer. అలాగే మన రక్షకుడు విమోచకుడు ఎలాగున అర్హమయ్యాడో మనం చూచి వచ్చాం. And to happen to the believers who have come into the kingdom through the transaction on the cross of Calvary. క్రీస్తు శిలువ ద్వారా శిలువ యాగము ద్వారా చేసిన ఆధ్యాత్మిక లావాదేవీని బట్టి దైవరాజ్య ప్రాప్తి పొందడానికి సంసిద్ధమైన దేవుని బిడ్డలు పొందబోతున్న It's స్థానం. important for everyone. ఇప్పుడు ఇది అందరికీ వర్తింప చేయబడేది. Indispensable for everyone. ఇది ప్రతి ఒక్కరికి సాధ్యమయ్యే కార్యం. Come to God through the transaction of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువుల వారు చేసిన ఆధ్యాత్మిక లావాదేవీ ద్వారా యేసు చెంతకు రండి. Allow the grace of God to transform your life. అలాగే ఆయన కృప ద్వారా మీ జీవితములను రూపాంతరపరచుకోనండి. And keep on living in that transformed, triumphant, righteous life. And when He comes, when the saints are going in, you'll be one of them. ఆయన రూపాంతరపరచిన జీవితాన్ని బట్టి విజయవంతమైన జీవితాన్ని బట్టి ఆయన కొరకై ఎదురు చూచుచు ఒక రోజున ఆయన తను ఉన్న స్థలములోనికి మనల్ని తీసుకుని వెళ్ళబోతున్నారనే ఆ యొక్క స్థాన చలనం గురించి అవగాహన కలిగి ఉండండి. The work is done. ఇక్కడ పని ముగించబడింది. The great transaction done. గొప్ప ఆధ్యాత్మిక లావాదేవీ ముగించబడింది. Salvation available. ఆయన రక్షణ భాగ్యమునిచ్చారు. The grace of God available for everyone. దేవుని కృప ప్రతి వారికి అందుబాటులో ఉన్నది. And if any man be in Christ, is a new creature. ఎవడైనాను క్రీస్తు యేసునందున ఎడల వాడు నూతన సృష్టి. Old things are passed away, పాతవి గతించెను, and behold, all things are become new. ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను. Be steadfast in Christ. క్రీస్తులో స్థిరంగా ఉండండి. Abide in Christ. క్రీస్తులో నిలిచి ఉండండి. Lay by the grace that we find in Christ. క్రీస్తులో కనుగొనగలిగిన కృపలో మీరు జీవించే వారిగా ఉండండి. And when the day of the translation of the rapture happens, you will be translated, transferred from earth to heaven without seeing death. దైవరాజ్యమునకు కొనిపోబడే ఆ దినమునకు స్థాన భ్రంశము చెందుటకై మృత్యువు లేని పాపము లేని వారిగా మీ జీవితాన్ని సంసిద్ధం చేసుకోనండి. We're going to rise up and we're going to have a personal
relationship, discussion, prayer with God. ఈ సందర్భంలో మనమందరం కూడా లేచి నిలబడదాం. దయచేసి అందరూ లేచి నిలబడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో దేవునితో వ్యక్తిగతమైన చర్చ, దేవునితో వ్యక్తిగతమైన సమర్పణకు సంబంధించిన ఒక మాట దేవునికి మనము చెప్పనయ్యున్నాం. It's done, a great transaction done. గొప్ప ఆధ్యాత్మిక లావాదేవీ ఇప్పటికే జరిగి సంపూర్తి చేయబడింది. Open your mouth and tell the Lord, oh Lord, I know the great transaction has been done. ఇప్పుడు అందరూ కూడా నోరు తెరిచి ప్రభువుతో చెప్పండి, ప్రభువా నా నిమిత్తమై మీరు గొప్ప ఆధ్యాత్మికమైన లావాదేవీని జరిగించి వేశారు. Make use of this personally. కనుక నేను వ్యక్తిగతంగా దాన్ని స్వీకరిస్తూ ఉన్నాను. Call upon God personally. ఇప్పుడు అందరూ కూడా దేవునిని వ్యక్తిగతంగా పిలవండి. Tell him ఆయనతో చెప్పండి that you believe in the Christ who died for you. మీ కొరకై మరణించి ఉన్న క్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచి ఉన్నారని ఆయనతో చెప్పండి. You accept the offer of his grace in your life. మీ జీవితంలో ఆయన యొక్క కృప ద్వారా మీరు రక్షించబడి ఉన్నారు. Believe on the Lord Jesus Christ and you'll be saved. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి, తద్వారా మీరు రక్షించబడతారు. And his grace will transform your life. ఆయన కృప మీ జీవితాన్ని రూపాంతరపరుస్తోంది. And make you to live a life that is pleasing unto him. తద్వారా ఆయనకు సంతోషభరితమైన జీవితాన్ని మీరు జీవించగలుగుతారు. ఆ జీవితంలో కొనసాగించబడతారు. And when eventually the time comes, you'll be among the saints that will be translated to heaven. మనము దైవరాజ్యానికి స్థాన చలనం చెందే బదిలీ చేయబడి ఆ సమయం ఆసన్నమవుతోంది. అందుకోసం మనము సంసిద్ధమైన వారిగా ఉంటాము. We're praying together now. ఇప్పుడు మనమందరం కలిసి ప్రార్థన Father చేయనయ్యున్నాం. in heaven, we thank you for your love. పరలోకమందున తండ్రి, మీ ప్రేమను బట్టి మీకు వందనములు. Thank you because you loved us so much. You sent your only begotten Son to die for us, every one of us, each of us. మీరు మాలో ప్రతి ఒక్కరిని ఎంతగానో ప్రేమించి తత్ఫలితంగా మీ కుమారుని లోకానికి పంపించి ఆయన యొక్క మరణం ద్వారా మమ్మల్ని మీ బిడ్డలుగా అంగీకరించినందుకు మీకు వందనములు. As everyone individually believes in Christ as Savior and Lord, forgive their sin, bring them into the kingdom, save them in Jesus' name. వ్యక్తిగతంగా ఎవరెవరైతే యేసుక్రీస్తు ప్రభువుల వారి యందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ కోరుతూ ఉన్నారో అటు వారందరినీ కూడా వారి యొక్క విశ్వాసమును బట్టి వారికి విడుదలను గ్రహించి వారి పాపములు క్షమించి మీ రాజ్య ప్రాప్తిని వారికి మీరు యేసు నామములో అనుగ్రహించండి. Give every one of us the transforming grace of God that makes us to live lives that are pleasing unto you. మాలో ప్రతి ఒక్కరికి కూడా ప్రభువా మీలో పాపము లేని విధంగా మేము కూడా జీవించగలిగిన విధానాన్ని మీరు మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేయుచున్నాను. Effect your will in every life. ప్రతి జీవితంలో కూడా మీ యొక్క ఇష్టాన్ని మీ యొక్క చిత్తాన్ని ప్రభావితము చేయండి. Transform our will to live to please you all the time. మా యొక్క ఇష్టాన్ని మా యొక్క చిత్తాన్ని మీ చిత్తానుసారమైన రీతిలో జీవింపచేయులాగున జీవించులాగున రూపాంతరపరచండి. And let our will be swallowed up in your will. మా యొక్క చిత్తమంతయు కూడా మీ చిత్తములోనికి మృంగివేయబడులాగున సహాయము చేయండి. Every day, every moment, make us rapturable. ప్రభువా మా జీవితంలో ప్రతి క్షణము కూడా కడబోర ధ్వని వినబడే ఆ యొక్క పరలోక రాజ్యానికి ఎత్తబడే క్షణంగా మేము సంసిద్ధంగా ఉండులాగున సహాయం చేయండి. While we're here, మేము ఇంకను ఇక్కడ ఉండి ఉండగానే all that Calvary purchased for us, grant us the experience while we're waiting, getting ready for the coming of the Lord. కలువరి శిలువలో మీరు మా కోసం కొనుగోలు చేయడానికి వెచ్చించిన వెల ఎంతటికి సంబంధించిన దానిని మేము మీ రాజ్యం వచ్చి స్వీకరించగలుగులాగున మమ్మల్ని సిద్ధపరచండి. We thank you because we know you have answered our prayer. మీరు మా ప్రార్థనలకు జవాబు ఇచ్చినందుకై మీకు వందనములు చెల్లించుచు ఉన్నాము. Let the blessing of worship abide in every life. ప్రతి జీవితంలో కూడా ఆరాధనకు యోగ్యునిగా మీరు వారిలో నిలిచి ఉండండి. Thank you, Lord. Thank you, Lord. మీకు వందనములు ప్రభువా. Jesus' name we pray. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. సంఘమంతయు గంభీరముగా ఆమేన్.
Praise the Lord. Congratulations to you. If you just responded to this message, inviting you to submit your life to Jesus Christ, the sacrifice he made on the cross, I congratulate you this moment. This is the best decision that you have made in your life. And you need to understand that our brethren are by your side with a sleep. Please kindly fill your name, your address, and your phone number in capital letters. The reason for this is it will help us connect with you and offer spiritual support as you begin your new work with God. This is a new work you've started today, and we want to be of help to you. So receive the slip from our brethren who are by your side. Fill out the information, your name, your address, your phone number in capital letters. We want to support you spiritually in this new work. And for those who are watching online and you've equally given your life to Jesus Christ after the message of our pastor, our father in the Lord, there is a link below your screen. Please visit the link and fill out the form so we can as well assist you in walking further with Christ. gckhq.org/connect. That is the link. Also, if you are listening through the radio or television and you have just given your life to Christ, please send us your name, send us your phone number and your location address via SMS or WhatsApp to this number, which I will call out now, +234 915 444 9263. I repeat that again, +234 915 444 9263. We want to be of help to you. Please simply obey these instructions. It's an attitude of those who have truly, genuinely given themselves to the Lord Jesus Christ. There's also going to be a special banquet for all those who gave their lives to Christ. That banquet will be on Sunday after the crusade, both online and in all our headquarters churches. More details about this will be sent to you. Our pastor, our father in the Lord, the convener of the GCK, will be delighted to have you join this special banquet. I want to encourage you at this time. This is GCK anniversary. The program is still on. Our Father in the Lord is coming to pray for us, to break the yoke of the devil from our lives. Please, this is the time to activate your faith. Put your faith in Christ and prepare yourself for an explosive encounter as our Father in the Lord comes back to pray now for us. We want to pray. And when we pray, we expect answer. When that answer comes, we know it in our lives. We're going to pray for you if you're sick. We're going to pray for your family. We're going to pray for every concern that you have, and God will answer. ఈ సందర్భంలో ప్రార్థన అవసరతలు ఉన్న ప్రతి ఒక్కరి కొరకు మరి మిక్కిలి ముఖ్యంగా మీరు కోరుకున్నట్లుగానే మీ వ్యక్తిగత జీవితంలో ఉన్న ఆర్థిక లేక ఆధ్యాత్మిక అవసరతల కోసం మాత్రమే కాకుండా భౌతికంగా మీరు ఎదుర్కొన్న ప్రతి సవాలు కోసం కూడా ప్రార్థన చేయనయున్నాం. If you have any sickness, expect to be healed now. ఇప్పుడు మీలో గనక ఏదైనా రోగము, వ్యాధి, బాధ, బలహీనతనట్లయితే స్వస్థత వైపునకు మీరు చేయి చాపండి. If you need healing, deliverance, just raise up your hand. We're going to pray. ఈ రోజున ప్రభు తన అద్భుతమైన శక్తి ద్వారా పునరుద్ధాన ప్రక్రియ మీలో జరిగించి ఆయన స్వస్థతను సమకూర్చనయ్యున్నారు. And you can lay the other hand where you have the challenge. ఎక్కడ మీకైతే భౌతికమైన సవాళ్లు లేకపోతే అనారోగ్య లాంటి సమస్యలు ఉన్నాయో అక్కడ మీ యొక్క చేతిని మీరు ఉంచుకోనండి. Let us pray.
ప్రార్థన చేద్దాం. A great God in heaven, we bless you, we honor you, we exalt you. You are the prayer answering God. పరలోకమందున మా తండ్రి, ప్రార్థనకు జవాబిచ్చే దేవునిగా మిమ్మల్ని హెచ్చిస్తూ ఉన్నాం, మిమ్మల్ని ఘనపరుస్తూ ఉన్నాం. మీకు ఆపాదించవలసిన మహిమను మీకు You ఆపాదించుచు. created us, you can recreate us. మీరు మమ్మల్ని సృజించిన గొప్ప శక్తివంతుడైన సృష్టికర్తగా ఉన్నావు. Christ died to make us whole. క్రీస్తు మమ్మును బాగు చేయ నిమిత్తమే మృతి నొంది ఉన్నాడు. His healing power is still the same today. ఆయన యొక్క స్వస్థత శక్తి నేటి వరకును కూడా సజీవముగా ఉన్నది. You've done it for many people. Do it for your people here right now. మీరు అనేక మందికి ఇలాగున చేసి స్వస్థపరిచారు ప్రభువా. ఈ రోజున ఈ ప్రజలను కూడా మీరు స్వస్థపరచండి. Lord Jesus, who are the same yesterday, today and forever. పరలోకమునకు ఆరోహణమై ఉన్న స్వస్థత శక్తిని కలిగి ఉన్న యేసుక్రీస్తు ప్రభు. You healed all kinds of sicknesses in the days gone by. మీరు ప్రతి ఒక్క రోగమును వ్యాధిని ఆ రీతిగా స్వస్థపరిచి ఉన్నారు గనుక. And today we come for your people here. Touch them, heal them in Jesus' name. ఈ రోజున మీరు ఇక్కడికి దిగి వచ్చి ఇక్కడ ఉన్న మీ ప్రజల మీద మీ చేతులుంచి వారిని తాకండి, వారిని స్వస్థపరచండి, వారిని ఆరోగ్యవంతులుగా చేయండి. I pray that the healing hand of God will touch you right now. ప్రభువా, ఇప్పుడే వారికి ఆనందాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. And the healing virtue of the Lord will come to your body right now. ఇప్పుడే మీ స్వస్థత శక్తిని వారి దేహములోకి పంపించమని ప్రార్థన చేస్తున్నాం. From the top of your head to the tip of your toe, receive your healing in Jesus' name. వారి నడినెత్తి మీద నుండి కాలు వరకు యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో స్వస్థతను వారు స్వీకరించుదురుగాక. You have hearing problem, ear be opened in Jesus' name. చెవి వినపడక మూతవేయబడ్డ చెవులు యేసు నామములో తెరవజేయబడును గాక. You have head injury, mental challenge, be healed in Jesus' name. వారి అంతరంగములో ఎట్టి వ్యాధి సంక్రమణైనను సరే అది యేసు నామములో స్వస్థపరచబడును గాక. You have anything wrong with your body, anything wrong with your skin, be cleansed, be healed right now in Jesus' name. వారి దేహాంతరంగములో ఉన్న స్రావం గాని వ్యాధి సంక్రమణ గాని అటిదేదైనను సరే యేసు నామములో స్వస్థపరచబడును గాక. Pain in your joints, at your back, pain anywhere, I command your pain, come out in Jesus' name. నడుములో ఉన్న నొప్పి గాని కీళ్ళలో ఉన్న నొప్పి గాని దేహములో ఏ భాగములో ఉన్న నొప్పులైనా యేసు నామములో బయటికి వచ్చును గాక. That satanic affliction and that satanic depression, I command, be delivered in Jesus' name. యేసుక్రీస్తు ప్రభువు వారియందు విశ్వాసం ఉంచి నిత్య జీవానికి చేరువవుతున్న వారిలో ఉన్న ప్రతి బలహీనత స్వస్థపరచబడును గాక. Heartache, heart problem because of family challenges, I pray the Lord bring comfort to you and the Lord bring your family together in Jesus' name. ప్రభువా, ఈ రోజున ఎవరైతే గుండెకు సంబంధించిన వ్యాధులతో గాని అంతరంగ అవయవాలకు సంబంధించిన వ్యాధులతో గాని బాధపడుతున్నారో అట్టి వారు యేసు నామములో స్వస్థపరచబడుదురు గాక. Any concern on your children, I pray the Lord touch those children now, remove all those problems and bring joy, healing in your family. ప్రభువా, కుటుంబ జీవితాలు ఎవరైతే తమ బిడ్డల దూరమై వారి ద్వారా బాధపరచబడుతూ ఉన్నారో అటు వారి కుటుంబాల కోసం వారి బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాను. వారిని మీరు స్వస్థపరచండి, వారి కుటుంబంలో సమకూర్పు మీరు యేసు నామములో అనుగ్రహించండి. Signs and wonders for every life. సూచనలు అద్భుత కార్యములు జరుగును గాక. Gift of healing, gift of deliverance to everyone. విడుదల వరము, స్వస్థత వరము ప్రతి వారి మీదకు ప్రసరించును గాక. Lord, make a definite work of miracle, of healing, of deliverance, manifestation, performance in every life. ప్రభువా, ఈ రోజున వారి జీవితాల్లో మీ యొక్క అద్భుత కార్యములు, స్వస్థత కార్యములు జరిగించే శక్తి నిశ్చయముగా వారి జీవితములో ధృవీకరించబడిన రీతిగా జరుగును గాక. It is done. ఈ కార్యములన్నీ కూడా సంపూర్తి It అయినవి. is done. ఈ కార్యములన్నీ సంపూర్తి Thank అయినవి. you for the miracle. ప్రభువా, ఆలకించినందుకు Thank మీకు you for వందనములు. the healing.
ప్రభువా మీరు ఆలకించినందుకు Thank you వందనములు. for the deliverance. స్వస్థపరచినందుకు, విడుదల ఇచ్చినందుకు వందనములు. Manifest it to be seen, to be felt, to be known in every life. వారంత్య దినం వరకు ఇటు స్వస్థతను, విడుదలను ప్రతిఫలింప చేయువారిగా వారిని ఉంచినందుకే మీకు వందనములు. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. And everybody said, Amen. సంఘమంతా ఒకసారి చేతులు పైకి చాపి చెప్పండి, ఆమేన్.